effective public speaking course. Today our speaker K. Omkareswaru garu, impact from Sainik Group. So welcome to session, sir. Now the floor is yours. Omkareshwar. Sir, thank you, sir. Thank you for inviting me. Sir, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి సార్ ప్లీజ్. ఇది యాక్చువల్లీ 9th డే 7th డే కాబట్టి మీకు అన్నీ అయిపోయినాయి సార్. లాస్ట్ క్లాస్ ఇదే కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఐ రిక్వెస్ట్ ఎవరీ వన్. ఓకే సార్, ఓకే సార్, నేర్చుకునే వాళ్ళు ఆన్ చేస్తుంటారు. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. మై సెల్ఫ్ ఐఎమ్ కదికి ఓంకారేశ్వర్ కుమార్, మెంటర్ ఆఫ్ సైనిక్ గ్రూప్స్. ఈరోజు సెషన్ ఏందో ఒక ఐడియా ఉంది. ఐడియా ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఈరోజు సెషన్ ఏంటో ఐడియా ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. ఆర్ కృష్ణ కాదు, శ్రీనివాస. హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. ఓకే సార్, ఇదో సెషన్ కూడా హౌ టు ప్రిపేర్ అవర్ ఫస్ట్ స్పీచ్. అంటే మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లెవెల్ డేస్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మనం చెప్పే ఫస్ట్ స్పీచ్, చెప్పే ఫస్ట్ క్లాస్ ఎలా ఉండాలి, ఆ క్లాస్కి మనం దేంట్లో దృష్టి పెట్టుకుని ఆ క్లాసెస్ చెప్పాలి, తర్వాత ఆ క్లాసెస్కి మనం ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా అటెండ్ అవ్వద్దు, ఏమేమి యూజ్ చేయాలి, ఏమేమి యూజ్ చేయొద్దు, ప్లస్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పడమే ఈ క్లాస్ ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ క్లాస్ పెట్టింగ్ అందుకే అసలు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ క్లాస్లో వేణుగోపాల్ సార్ చెప్పిన ఇంట్రడక్షన్, నెక్స్ట్ సతీష్ సార్ చెప్పిన హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, ఆ తర్వాత మళ్ళీ సతీష్ సార్ చెప్పిన కంటెంట్ ప్రిపరేషన్, ఆ తర్వాత రాములు సార్ చెప్పిన వాయిస్ బాడీ లాంగ్వేజ్, తర్వాత వేణు సార్ చెప్పిన బాడీ లాంగ్వేజ్, తర్వాత అమిదునిసా మేడం చెప్పిన ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, రూపశ్రీ మేడం చెప్పిన మెమోస్ అండ్ యాక్రోనియమ్స్, నేను అనిల్ సార్ చెప్పిన ఎథిక్స్ అండ్ ఎథిక్యూట్ ఆఫ్ ఏ స్పీకర్. అంటే ఈ 7 or 8 క్లాసెస్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఫస్ట్ స్పీచ్ ప్రిపేర్ అవ్వాలి. మన ఫస్ట్ స్పీచ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్లో మనం వేటి పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అనడానికి నేను క్లాస్ చెప్తున్నా. రూపశ్రీ మేడం ప్లీజ్ స్క్రీన్ షేర్. ఎస్, హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్ అంటే ఇదే సార్ ఇంట్రడక్షన్ ఇచ్చిన. హౌ టు ప్రిపేర్ అంటే మనం ఒక స్పీచ్ ఫస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ కానీ ఫస్ట్ సెషన్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి. మేడం నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. స్లైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్రోనియం ఆఫ్ స్పీచ్. మీరు మెమరీ అండ్ యాక్రోనియం క్లాస్ విన్నారు కాబట్టి యాక్రోనియం అంటే మీకు మీనింగ్ తెలియవచ్చు. యాక్రోనియం అంటే ఫుల్ ఫామ్. అంటే మెమరీ యాక్రోనియం ఆఫ్ స్పీచ్ అంటే స్పీచ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంది అసలు మనం స్పీచ్ ఇవ్వాలి అంటుంటాం కదా. ఒక స్పీచ్ యొక్క ముఖ్య దాంట్లో ఉన్న ఒక మెయిన్ పాయింట్ ఏంది అని తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్ వచ్చేసి సబ్జెక్ట్. అంటే మనం చెప్పే స్పీచ్లో సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకుండా చాలామంది చెప్తుంటుంది ఏంటంటే స్టేజ్ మీదకి వెళ్ళి ఏదో చెప్పడం, అంటే ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో స్టార్ట్ చేయకుండా అలా చెప్పకుండా మనకంటూ ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ పైన మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే బాడీ లాంగ్వేజ్ కావచ్చు. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పైన మనం చెప్తూ వెళ్ళాలి సబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి పాయింట్. అంటే మనం చెప్పే స్పీచ్లో ఒక పాయింట్, మెయిన్ పాయింట్ ఉండాలి. లేకపోతే చాలామంది ఏం చేస్తుంటే జస్ట్ మోటివేషన్ క్లాస్ అని వెళ్తారు. దాంట్లో వాళ్ళు అన్నీ మిక్స్ చేస్తుంటారు. ఆర్ట్ ఆఫ్ ప్రెజెంటింగ్ కానీ, లీడర్షిప్ స్కిల్స్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ అన్నీ చెప్తుంటారు. దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే గంట చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఒక మెయిన్ పాయింట్ లేదు అక్కడ. ఒక మెయిన్ గోల్ ఏంది అసలు ఇది సెషన్ ఏంది, హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. అంటే మనకు ఫస్ట్ స్పీచ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. నిన్న సెషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎథిక్స్ అండ్ ఎథిక్యూట్ ఆఫ్ ఏ స్పీకర్. అంటే స్పీకర్ ఎలా ఉండాలి, స్పీకర్ యొక్క లక్షణాలు ఏంటి అని తెలుసుకోవడం నిన్న క్లాసు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న క్లాస్లోనే సార్ ఆ టాపిక్ కొంచెం డైవర్ట్ చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే బాడీ లాంగ్వేజ్ చెప్పేది అనుకోండి, ఆ సెషన్ మీకు ఎట్లుంటుంది, కొంచెం బోరింగ్గా, కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. కాబట్టి అలా ఉండొద్దంటే మనకు ఒక మెయిన్ పాయింట్ ఉండాలి. ఆ పాయింట్ మీదనే మనం ఫోకస్ చేయాలి. అది ఒక్కొక్క సబ్జెక్ట్ పరంగా ఉంటుంది. సబ్జెక్టు పాయింట్ ఉంటూ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎంతూసియాసం అంటే ఎంజాయ్మెంట్, అంటే ఉల్లాసం అంటారు కదా తెలుగులో, ఉల్లాసం.
అంటే మనం చెప్పే సెషన్లో ఉల్లాసంగా ఉండాలి. ఎవరు ఉండాలి? మనం ఉండాలి, మన స్పీచ్ కూడా అలానే ఉండాలి. కొంచెం బోరింగ్ అయ్యే టైంలో ఒక జోక్ చెప్పాలి, ఒక స్టోరీ చెప్పాలి. అంటే మొత్తం మన స్పీకర్ మనం మనం చెప్పే వాళ్ళము వినేవాళ్ళు అండ్ ఇంకా ఉన్న మెంటర్స్ ఉన్నారనుకో వాళ్ళు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి, ఉండేటట్టు మనం చేయాలి. నెక్స్ట్ ఎగ్జాబిట్. ఎగ్జాబిట్ ఏంటంటే ప్రజెంట్ ఎగ్జాబిట్ ఏంటంటే ప్రజెంటేషన్. అంటే మనం చెప్పేది ఖచ్చితంగా ప్రజెంటేషన్ రూపంలో ఉండాలి. ప్రజెంటేషన్ ఉండాలి. అది పీపీటీ కానీ ఒక చార్ట్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా సరే ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే విన్నదానికన్నా చూసిన దానికి ఎక్కువ గుర్తుంటారు. అలాంటిది ఒక పిక్చర్ రూపంలో చూపించినాం అనుకో ఇంకెక్కువ కాలం గుర్తుంటుంది ఒక పిక్చర్ రూపంలో. కాబట్టి ఎగ్జాబిట్ అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి మన ఫస్ట్ స్పీచ్లో. ఆ తర్వాత కన్సైన్. కన్సైన్ అంటే ఏంటంటే మనము స్పీచ్ చెప్పేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆపి అంటే మొత్తం చెప్పదు వాళ్ళు, జస్ట్ కొంచెం చెప్పి వదిలేస్తారు. ఏంటంటే ఇప్పుడు మనం ఏ సెషన్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెలింగ్ తీసుకుందాం. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెలింగ్ సెషన్ తీసుకుందాం. ఆ సెషన్లో మేడం మొత్తం చెప్పేది, అది మేడం మధ్యలో ఆపేసి సెషన్ ఈస్ ఓవర్, థ్యాంక్ యూ సార్ అని ఫినిష్ చేస్తే కొంచెం మనకి ఇరిటేట్ ఉంటుంది. అలా ఉండొద్దు. అంటే మనం మొత్తం చెప్తూ వెళ్ళిపోవాలి. కొన్ని మెయిన్ పాయింట్స్ పోయినా సరే మొత్తం A to Z, ఏ దగ్గర స్టార్ట్ చేస్తే Z దగ్గర ఫినిష్ చేయాలి. అలా మధ్యలో ఆపొచ్చు కానీ మొత్తం అడ్డనే ఆపి వదిలేదు. అది కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ హ్యూమర్ అంటే జోక్స్, ఫన్నీ స్కిల్స్, జోక్ స్కిల్స్ అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్పీచ్ చెప్పేటప్పుడు కనీసం ఒక 20 minutes చెప్పేదనుకో దాంట్లో జోక్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఓకే. కానీ 1 hour, 1.5 hour, 2 hours చెప్పినామనుకో వాళ్ళకి బోరింగ్ వస్తుంది. యాజ్ ఎ సైకాలజీ ప్రకారం ఒక 25 minutes కన్నా ఎక్కువ వినలేదు ఎనీ మోటివేషన్ క్లాస్. ఇది ఎంత పెద్ద మోటివేషన్ స్పీకర్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఎంత కంటెంట్ ఉన్నా ఎంత ఏమున్నా సరే 25 to 30 minutes మాత్రమే ఇంట్రెస్టింగ్గా వింటారు. ఇంట్రెస్టింగ్గా 30 minutes వింటారు. అలా వాళ్ళ ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. మరి దాన్ని బ్యాక్ ఎలా తేవాలి అంటే దట్స్ ఓన్లీ హ్యూమర్. అంటే జోక్స్ వేయాలి. అంటే జోక్స్ మొత్తం వాళ్ళ మీద వేయొద్దు, మొత్తం మన మీద వేసుకోవద్దు, మొత్తం బయటికి వెళ్తే తేవద్దు. మొత్తం వాళ్ళ మీద వేసినాం అనుకో, అంటే పార్టిసిపెంట్స్ మీద మనం చెప్పే వాళ్ళ మీద వేసినాం అనుకో వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది. ఏంది నా మొత్తం మా మీద ఫోకస్ చేస్తుందో అన్నట్టు ఉంటుంది. అదే మొత్తం మన మీద వేసినాం అనుకో మన వాల్యూ తగ్గిపోతుంది వాళ్ళ ముందు. అలా ఉండొద్దు. అండ్ మొత్తం బయటి జోక్స్ చెప్తే బయటి వాళ్ళ మీద వేసినాం అనుకో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా బయటి వాళ్ళ గురించి వస్తామా అన్న ఫీలింగ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి ఏం చేయాలంటే మన మీద, వాళ్ళ మీద, బయటి మీద అట్లా సైక్లింగ్ చేస్తూ హ్యూమర్ జోక్ చేస్తుంటే అయిపోతుంది. అండ్ స్పీచ్లో ఈ సిక్స్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సిక్స్లో ఏ ఒక్కటి మిస్ అయినా మీ స్పీచ్లో ఫెయిల్యూర్ అయినట్టే. ఈ 6 చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ అంటే మనం తీసుకున్న తీరం లేకపోతే మనం తీసుకున్న కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ బేస్ పైనే ఉండాలి. నెక్స్ట్ పాయింట్, మనం ఎన్ని స్టోరీలు చెప్పినా, ఎన్ని మోటివేషన్ థాట్స్ చెప్పినా మన పాయింట్ దగ్గరికి తీసుకురావాలి. మన సెషన్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటో దాని దగ్గరికి తీసుకురావాలి. నెక్స్ట్ ఎంతూసియాజం అంటే ఉత్సాహం. అలా మనం చెప్తూ ఉండాలి, వాళ్ళు అలానే వింటుండాలి. మనం ఎంత ఉత్సాహంగా చెప్పినా వాళ్ళు మొత్తం బోరింగ్గా వింటే దట్స్ నాట్ కరెక్ట్, అది తప్పు. అది ఎవరు తప్పు అంటే ట్రైనర్ తప్పు, నా తప్పు. ఎందుకంటే మనం చెప్పడం వాళ్ళ డ్యూటీ అని అనుకోవద్దు. మనం చెప్పాలి, వాళ్ళు వినేటట్టు మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మోటివేట్ చేయడానికి వచ్చినాం కాబట్టి వాళ్ళ ఎంతూజియాసం వినేటట్టు మనం చేయాలి. ఆ తర్వాత ఎగ్జైట్ అంటే ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్సైక్ అంటే హాఫ్ చెప్పొద్దు, మొత్తం చెప్పేసేయాలి. A to Z మొత్తం చెప్పేసేయాలి. తర్వాత హ్యూమర్ అంటే జోక్ స్కిల్స్ కానీ లేకపోతే అంటే జోక్స్ వేయడం కానీ లేకపోతే ఒక స్టోరీలో దాంట్లో మొత్తం సీరియస్గా చెప్పి ఒకటేసారి జోక్ చేయడం కానీ, అలా హ్యూమర్ అంటే జోక్, ఫన్నీ, లాఫింగ్ స్కిల్స్ అంటారు అలాంటివి. మేడం నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత ఏం చేయాలంటే సెలెక్టెడ్ టాపిక్ అంటే టాపిక్ని సెలెక్ట్ చేయాలి. మనం చెప్పే ఫస్ట్ క్లాస్ టాపిక్ని సెలెక్ట్ చేయాలి. ఆ టాపిక్ని ఎలా సెలెక్ట్ చేయాలి? ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 1, 2, 3, 4 ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని దృష్టిలో పెట్టుకొని మీది ఒక ఫస్ట్ స్పీచ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. టాపిక్ గురించి మాట్లాడతాను నేను ఇప్పుడు. టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఏ టాపిక్ విచ్ లైక్ యూ మోస్ట్ అంటే మీరు చెప్పే ఫస్ట్ స్పీచ్ మీరు మోస్ట్ లైక్ చేసి ఉండాలి. అంటే మీకు ఇష్టమైన టాపిక్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు ఆఫ్టర్ ఏ సర్టిఫైడ్ స్పీకర్ అయిన తర్వాత మీరు చెప్పే ఫస్ట్ క్లాస్ కాబట్టి అది ఎఫెక్టివ్గా ఉండాలి, బెస్ట్ క్లాస్గా ఉండాలి. ఫస్ట్ లుక్ ఈజ్ బెటర్ లుక్ ఉంటుంది కదా, అంటే మనం ఫస్ట్ ఏం చూస్తామో అదే ఉంటుంది. కాబట్టి మీరు ఒక ఫస్ట్ టాపిక్ని మీకు ఇష్టమైన టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు
మీకు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెలింగ్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం, కానీ ఏం ప్రిపేర్ కాలే. బాడీ లాంగ్వేజ్ అంటే అసలు టాపిక్ ఇష్టం ఉండదు, కానీ ప్రిపేర్ అయ్యేది. మీరు ఏం తీసుకుంటారు? చాలామంది ఏంటంటే చాయిస్ వచ్చింది కదా, నాకు మళ్ళీ మళ్ళీ చాయిస్ వస్తుందో రాదో అని బాడీ లాంగ్వేజ్ తీసుకుంటారు. అది తీసుకుంటే మీ ప్రిపేర్ అవుతారు, ప్రిపేర్ అయినంత వరకు మొత్తం చెప్తారు. ఒకవేళ వాళ్ళు సెషన్ ఎక్స్టెండ్ చేయమంటే, పాయింట్ మర్చిపోతే, మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే సెషన్ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చిన టాపిక్, మీకు మెచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ప్రిపేర్ కాకపోయినా సరే, మీకు వచ్చింది మీ మైండ్లో ఉన్న థాట్స్ చెప్పినా సరే సెషన్ ఈజీగా క్లోజ్ అవుతుంది. ఈజీగా మీకు నచ్చిన టాపిక్ ఉంటేనే అది గిట. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఏ టాపిక్ దట్ సూట్స్ ఆడియన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆడియన్స్కి సూట్ అయ్యే టాపిక్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్పీకర్ కాల్ చేసి సార్ ఈరోజు ఆర్ట్ ఆఫ్ ప్రెజెంటింగ్ క్లాస్ ఉంది సార్, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పిండు. ఓకే, మంచి ఛాన్స్ వచ్చింది, ట్రైనర్ అయిపోయాక ఫస్ట్ క్లాస్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. నేనేం చేస్తాను అంటే డైరెక్ట్ ఆర్ట్ ఆఫ్ ప్రెజెంటింగ్ మొత్తం చదువుకుంటా, సెషన్కి పోతా. ఆ సెషన్లో వీడియోస్ చూస్తే మొత్తం యంగ్ మైండ్స్ అంటే చిన్న పిల్లలే ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ ప్రెజెంటింగ్ చెప్తే రైట్ అది చెప్పండి, రైట్ అది రాంగ్. కాబట్టి ఆ కాల్ చేసినప్పుడు మీ ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే, ఓన్లీ స్టూడెంట్స్ ఉంటారా, పెద్దవాళ్ళు ఉంటారా, జాబ్ చేసే వాళ్ళు ఉంటారా, హోమ్ మేకర్స్ ఉంటారా, లేకపోతే ఇంకేమన్నా కేటగిరీ వాళ్ళు ఉంటారా, అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్, టీచర్స్ ఉంటారా, లెక్చరర్స్ ఉంటారా. ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి నచ్చిన టాపిక్ అంటే వాళ్ళకి సూట్ అయ్యే టాపిక్ తీసుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఓన్లీ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్తే వాళ్ళకి యూజ్ అవుతుంది ఏమన్నా? వింటారు, ప్రతి ఒక్కరు వింటారు. యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదు. కాబట్టి వాళ్ళకు ఆడియన్స్కి సూట్ అయ్యే టాపిక్ తీసుకోవాలి. నెక్స్ట్ సెలెక్టెడ్ టాపిక్ బై ఆడియన్స్ కేటగిరీ. అంటే వాళ్ళ కేటగిరీ చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టే, వాళ్ళ హోమ్ మేకర్సా, లేకపోతే చిన్నపిల్లల, లేకపోతే జాబ్ చేసే వాళ్ళ, వాటిని బేస్ చేసుకొని మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వాటిని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ ఆడియన్స్కి కేటగిరీ. కొంతమంది కొన్ని సెషన్స్ ఎట్లుంటాయంటే మొత్తం పెద్దవాళ్ళు ఉండదు, మొత్తం చిన్నవాళ్ళు ఉండదు, కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది చిన్నవాళ్ళు ఉండదు. అప్పుడు ఎలా తీసుకోవాలి అంటే, అప్పుడు ఎట్లా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళను కొంచెం రైజింగ్ చేస్తూ ఉండాలి. తర్వాత వీళ్ళని కొంచెం తక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేయకుండా వీళ్ళకి ఫోకస్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత లాస్ట్ ఇద్దరి మీద ఫోకస్ చేసేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్లానింగ్. కాబట్టి సెలెక్ట్ ఏ టాపిక్ బై ఆడియన్స్ కేటగిరీ. వాళ్ళొక కేటగిరీ తరపున వాళ్ళు ఏ కేటగిరీ అంటే ఇదే జెండర్ కేటగిరీ కానీ, లేకపోతే ఏజ్ కేటగిరీ కానీ. మరీ చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ ప్రెజెంటింగ్ చెప్పలేము, మరీ పెద్ద వాళ్ళకు ఉంటే వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ చెప్పలేము. కాబట్టి కేటగిరీ చూసుకోవాలి. నెక్స్ట్ యూజ్ యువర్ ఓన్ స్టైల్. అంటే మనం చెప్పే ఫస్ట్ స్పీచ్ కాబట్టి మన ఓన్ స్టైల్ యూజ్ చేసుకోవాలి. మన ఓన్ స్టైల్, మనకు దేవుడు ఇంతమంది అద్భుతమైన బాడీ ఇచ్చేది, హ్యాండ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఓన్ చేసుకోవాలి. చూడాలి, యూట్యూబ్లో వీడియో చూడాలి, ఆయన ఈ మోటివేషన్ స్పీకర్ చూడాలి, ఈయన చూడాలి. వీళ్ళు చేసినట్టు మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు. వాళ్ళు ఎట్లా చేసేదని అట్లా చెప్పాలనుకోవడం తప్పు. వాళ్ళు చెప్పేది కాబట్టి వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవాలి, కొన్ని మన ఓన్గా చెప్పాలి. అప్పుడు మన స్టైల్ మొత్తం ఓన్ అయిపోతుంది. మొత్తం ఆయన చేసినాం అనుకో, అది మన స్టైల్ ఉండదు, వేరే పోతుంది. కాబట్టి అందరితో అన్నిట్లో స్టైల్ చూసుకోవాలి. బాడీ లాంగ్వేజ్, వాళ్ళ వాయిస్ వాల్యుయేషన్ ఎట్లుంది, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయి చూసుకొని మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకంటూ ఒక ఓన్ స్టైల్ వస్తుంది. కాబట్టి మనం చెప్పే ఫస్ట్ స్పీచ్లో ఈ సెలెక్టెడ్ టాపిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టాపిక్ విచ్ లైక్ యూ మోస్ట్, అంటే మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆడియన్స్కి నచ్చిన టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ కేటగిరీ ప్రకారంగా సెలెక్ట్ చేసుకోవాలి టాపిక్ని. ఆ తర్వాత ఆ టాపిక్ని మీ ఓన్ బాడీ లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్టెడ్ టాపిక్. మనం నెక్స్ట్ రిఫరెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రీసెర్చ్లో ఏం చెప్పారంటే, వాళ్ళొక ఫస్ట్ స్పీచ్ 87% ఆఫ్ పీపుల్, 87 or 85% ఆఫ్ పీపుల్ ఫస్ట్ స్పీచ్లో ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ ఇదే, రిఫరెన్స్ అండ్ ప్రైమరీ ఇన్ఫో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మా రిఫరెన్స్ అండ్ ప్రైమరీ ఇన్ఫో అంటే ఏంది? రిఫరెన్స్ అంటే మనం ఎటు నుంచి రిఫర్ చేస్తున్నాం అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ స్పీచ్ చెప్తున్నాం అనుకో, ఎక్కడి నుంచి రిఫర్ చేయాలి? మ్యాటర్ని బుక్స్ నుంచి, నావెల్స్ నుంచి, ఆర్టికల్స్ నుంచి చేయాలి. వీడియో పక్కన పెట్టండి, ఈ మూడు చేయాలి. బుక్స్ అండ్ నావెల్స్, ఆర్టికల్స్ నుంచి చేస్తే ఏంటంటే మీ ఓన్ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి, మీ ఓన్ టాపిక్ వస్తుంది. అదే మీరు వీడియో చూసేది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోనే ఒక మంచి మోటివేషన్ స్పీకర్ వీడియో చూసేది, అది చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, ఆయన ది బెస్ట్ ఇచ్చింది కదా, ఆయన లాగా నేను చేస్తే నేను కూడా బెస్ట్ ఇవ్వచ్చు అనే ఐడియా మీకు వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది.
ఆయన చాలా బెస్ట్ ఇచ్చిండు, ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది, ఆయన కంటెంట్ బాగుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఆయన చెప్పినట్టే నేను చెప్తే నా స్పీచ్ కూడా చాలా బాగుంటుంది అని అనుకుంటారు. అనుకుంటే అట్లనే ట్రై చేస్తుంటారు, కానీ అది ఫెయిల్ అవుతుంది ఒక్కొక్కసారి. సో సక్సెస్ కావచ్చు, సో ఫెయిల్ కావచ్చు. కాబట్టి అలాంటివి ట్రై చేయకండి. ఎందుకంటే బుక్స్, నావెల్స్, ఆర్టికల్స్ అనేవి మీరు చదువుతారు, అక్కడ ఎవరు డైరెక్ట్ చెప్పదు. వాళ్ళు మొత్తం మ్యాటర్ని, వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని మీరు ఒక్కొక్క పార్ట్స్ డివైడ్ చేసుకొని మీ స్పీచ్లో యూజ్ చేస్తారు. అండ్ లాస్ట్కి వస్తే వీడియోస్ మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం. ఎందుకంటే వీడియోస్ చూసిన వాళ్ళు మీ క్లాస్ వినొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా, మీది ఒక వీడియో నెక్స్ట్ స్పీకర్ ఏం చేసేదంటే టాపిక్ చాలా హార్డ్ ఉంది కదా అని యూట్యూబ్లో వీడియో చూసేది. ఆ వీడియో నేను కూడా చూసిన, అనుకోకుండా స్పీకర్ గిట్ట వీడియో చూసిండు. స్పీకర్ చూసి అచ్చుకుందని చెప్పిండు అనుకో, అప్పుడు డౌట్ కాదు, సెషన్ మొత్తం పోతుంది. ఆ యూట్యూబ్లో చూసింది నా కాపీ అండ్ పేస్ట్ చేసిండు, దానికి దీనికి తేడా ఏం లేదు, జస్ట్ ఆయన చెప్పినే ఈయన చెప్పిండు అని అనుకుంటారు. అలాంటి నెగిటివ్ పాయింట్ మనకు రావద్దంటే మనం మ్యాక్సిమం వీడియోస్ని అవాయిడ్ చేయాలి. బుక్స్, నావెల్స్, ఆర్టికల్స్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం బుక్స్, నావెల్స్ అండ్ ఆర్టికల్స్ యూజ్ చేస్తుంటే మనకంటూ సొంత కంటెంట్ వస్తుంది, మనకంటూ రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మనకంటూ ఓన్ ఐడియాస్ వస్తుంటాయి, మనకంటూ ఓన్ థింకింగ్ వస్తుంటుంది, ఓన్ వే. మనం వేరే వాళ్ళ వీడియో చూడడం కాదు, మన వీడియో చూసి వేరే వాళ్ళు నేర్చుకునే స్టేజ్ మనం వెళ్ళిపోతాం. కాబట్టి బుక్స్, నావెల్స్ అండ్ ఆర్టికల్స్ రిఫర్ చేయండి. ఇకపోతే ఇంకా కంటెంట్ కావాలి, ఇంకొంచెం కావాలి, ఇంకా మంచి కంటెంట్ కావాలి అనుకుంటే మాత్రమే వీడియోస్ని రిఫర్ చేయండి. ఇది రిఫరెన్స్ అంటే మనం చెప్పే ఫస్ట్ స్పీచ్ ఎక్కడి నుంచి రిఫర్ చేయాలి, ఎటు నుంచి రిఫర్ చేయాలని రిఫరెన్స్. ఆ తర్వాత ప్రైమరీ ఇన్ఫో అంటే ఏంది, మనం స్టేజ్ వెళ్ళేటప్పుడు అక్కడ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఇది చాలామంది ఏమని అంటే, ఇది చాలామంది చూసి నవ్వుతారు. అంటే నవ్వడం అంటే అట్లా కాదు, నవ్వడం అంటే ఇది ఎందుకు అవసరమా, ఇప్పుడు స్టేజ్ మైకు, టెక్నాలజీ, ప్రజెంటేషన్ ఇవి అవసరమా అని అనుకుంటా. కానీ ఇవే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేది ఇంటికాడ, మీరు ఏం చేసేది అంటే, ఓకే నా ఫస్ట్ స్పీచ్ ఒక స్కూల్లో ఉంది, స్కూల్లో ఏం చేసేది, మంచిగా ఎట్లా స్కూల్లో మైక్ ఉంటుంది కదా అనుకొని, మైక్ ఉంటుంది కదా అని మీకు తెలియదు అనుకొని మీరు ప్రిపేర్ అవుతారు. అంటే మెల్ల వాయిస్ కొంచెం తక్కువగా, ఎట్లా మైక్ ఉంటుంది కాబట్టి మెల్లే మాట్లాడవచ్చు అని ఒక 2-3 టైమ్స్ ప్రిపేర్ అవుతుంది. అడిగి పోయినాక మైక్ ఫెసిలిటీ లేదు, మీకు మైక్ ఫెసిలిటీ లేనే లేదు, మీరు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. అడిగి పోయినాక మైక్ లేదు, అప్పుడు ఏం చేస్తారు, మీరు వెనక్కి ఇవ్వలేదు, ముందు చెప్పలేదు. కాబట్టి చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంటుంది. సరే ధైర్యం చేసి చెప్దామే అనుకోండి, మీ తక్కువ వాయిస్ ఉంటే వాళ్ళు సార్ వాయిస్ రావడం లేదు, రేజ్ చేయండి అని వాళ్ళే రేజ్ చేస్తారు. అప్పుడు మనం రేజ్ చేయాల్సిందే. మనం వాయిస్ రేజ్ చేసినాం అనుకోండి, మన థ్రోట్ పెయిన్ వస్తుంటుంది. అంటే ఊకే ఎక్కువ మాటలతో వస్తుంటుంది. మహా అయితే ½ అన్ అవర్, ఇంకా మహా అయితే గంట, 1 అవర్ కన్నా ఎక్కువ మాట్లాడలేదు. మీ ప్రాక్టీస్ అదే. ఒకవేళ మీరు మైకు లేదనుకొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి ఉంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా చెప్పే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మైక్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ లేకపోతే షెట్ మైకా, లేకపోతే బ్లూటూతా, లేకపోతే అలాంటి కొన్ని మైక్స్ ఉంటాయి, ఆ మైక్ యూజ్ చేసుకోవాలి. ఈ ప్రైమరీ ఇన్ఫో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మైక్, స్టేజ్. చాలామంది ఏం చేస్తారంటే, స్టేజ్ అంటే ఏ స్కూల్లో అయినా సరే, ఎక్కడైనా సరే స్టేజ్ ఉంటుంది కదా అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అంటే అక్కడిక్కడ వెళ్ళడం కానీ, కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ యూజ్ చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ మీ ఆ ప్రాక్టీస్ చేస్తుంటారు. అడిగి వెళ్ళాక స్టేజ్ చిన్నగా ఉంటే, మీరు చెప్పే స్టేజ్ చిన్నగా ఉంటే మీ పరిస్థితి ఏంది, అక్కడ స్టేజ్ పెంచలేదు, మీరు బాడీ లాంగ్వేజ్ ప్రకారం ప్రాక్టీస్ చేయలేదు. బై మిస్టేక్ మీరు చెప్తూ ఎమోషన్ అవుతూ స్టేజ్ మీదకి వెళ్ళి, అంటే స్టేజ్కి ఎందుకు పోతే అలాంటి అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొద్దంటే వాళ్ళ దగ్గర ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అది స్టేజ్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే స్టేజ్కి నాకు ఆడియన్స్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, నేను చెప్పేది లాస్ట్ వరకు వినిపిస్తుందా, ఇటు లాస్ట్ ఎంతమంది ఉంటారు, ఇటు లాస్ట్ వరకు వినిపిస్తుందా, ఒకవేళ నేను మైక్ యూజ్ చేస్తుంటే ఎంత వాల్యూమ్ పెంచాలి, వాల్యూమ్ ఎంత ఉండాలి, నా వాల్యూమ్ ఎంత తక్కువ ఉండాలి, నేను ఏ ప్లేస్లో ఉంటే మొత్తం స్టేజ్ మొత్తం వినిపిస్తుంది, ఇలాంటివి తెలుసుకోవాలి ప్రైమరీ ఇవి. ఎందుకంటే కంటెంట్ ఎవరైనా చెప్తారు, స్పీచ్ చాలామంది చెప్తుంటారు, కానీ ఇవి చూసుకున్న వాళ్ళకు ఎఫెక్టివ్ ఉంటుంది మైక్, స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ అంటే మీది ఏమన్నా పీపీటీ కానీ, లేకపోతే ఇంకేముంటుంది, పీపీటీ కానీ, లేకపోతే ఫోకస్ లైట్స్, డిజిటల్ లాంటివి తీసుకెళ్దాం అనుకుంటారు. అడిగి పోయినాక వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదనుకోండి, ఇంకా బ్యానర్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీకు వచ్చింది చెప్పాలి, మీరు 100% ప్రజెంట్ చేయలేదు. కాబట్టి
టెక్నాలజీ ఫెసిలిటీ ఉందా, ల్యాప్టాప్ మనమే తెచ్చుకోవాలా, లేకపోతే ఏవి రూమ్ ఉంటుందా, లేకపోతే బ్లాక్ రూమ్లో మనం ఏమైనా ఫోకస్ లైట్ చేయాలా, లేకపోతే మనం ఏమైనా మన ఊరిగా తీసుకోవాలా, లేకపోతే జస్ట్ మెమరీ కార్డులో మన పీపీటీ కానీ పీడిఎఫ్ కానీ ఉంటే వాళ్ళు చెప్పగలరా అని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అది టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసిన అంటే పీపీటీ ఉంది నా దగ్గర, మంచిగా పీపీటీతో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, ఇది ఇక్కడ అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. కానీ దానికి వెనక పీపీటీ ఫెసిలిటీ లేదు. నేను ఏం చేస్తా, చార్ట్ అప్పుడప్పుడు రెడీ అవుతుందా, అవ్వదు, అస్సలు అవ్వదు. చార్ట్ మనం చేసుకున్న కంటెంట్ని హాఫ్ అన్ అవర్లో చార్ట్ మీద చేసుకోవడం చాలా కష్టం, వచ్చిన ఎఫెక్టివ్గా ఉంటుంది. సరే మీరు ఏం చేసేది, చార్ట్ ఉంది కదా అని చార్ట్ మీద ప్రాక్టీస్ చేసుకుని ఇంటి దగ్గర. అంటే వాళ్ళ దగ్గర ఏవి అంటే ఇదే టెక్నాలజీ లేదు అనుకొని చార్ట్ ఉంటుంది కదా, చార్ట్ మీద మీ రిఫరెన్స్ మీ స్పీచ్ ఒక మెయిన్ కంటెంట్ రాసుకొని ఇంటి కదా ఎట్లా ప్రాక్టీస్ చేస్తే అంటే స్టూడెంట్స్ మనం ఇలా సక్సెస్ అవుతే ఇలా ఉంటుందని ఇట్లా చూపిస్తుంటాం. కానీ వాళ్ళ అడిగిన నేను చెప్పాను అంటే లేదు సార్ మా దగ్గర ఏ విధంగా ఫెసిలిటీ ఉంది, మా దగ్గర డిజిటల్ లైటింగ్ ఉంది సార్, మీకు చార్ట్ ఏం అవసరం లేదు అన్నది అనుకోండి. ఓకే సార్ నాకు హ్యాపీ అనుకొని వాళ్ళు అప్పుడప్పుడ ఏ విధంగా వేస్తుంటారు అంటే అదే లైట్ ఫోకస్ వేస్తుంటారు. ఆ లైట్ ఫోకస్ అది వేస్తుంటే మీరు ఇక్కడ హ్యాండ్ పెట్టేది అనుకోండి, హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఓన్లీ లైటింగ్ కదా, అది మీకు ఇట్లా డైరెక్ట్ ప్రజెంట్ చేయలేకపోతుంది. ఆడకు మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, కొంచెం ఎందుకు ఇట్లా అన్నట్టు అనిస్తుంది. అది రావద్దు అక్కడ. కాబట్టి మీరు ఏం చేయాలంటే టెక్నాలజీ ఫెసిలిటీ ఉంటే మొత్తం మనమే చూసుకోవాలా. జస్ట్ మనం ఒక మెమరీ కార్డ్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారా అవి తెలుసుకోవాలి. లేదా ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలంటే మనం పోగానే మన ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత మన స్పీచ్ చెప్పేసి బయటికి వెళ్ళిపోవాలా, లేకపోతే అక్కడ ఉన్న స్పెషల్ గెస్ట్ ఉన్నారా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్పాన్సర్ చేస్తుంటారు, పైప్స్ కంపెనీస్ కానీ అలాంటి స్పాన్సర్ చేసి మనం పిలుస్తుంటారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళ పేర్లు చెప్పకుండా డైరెక్ట్ మన స్పీచ్ చెప్పి వెళ్ళిపోతాం. వాళ్ళ పేర్లు ఏం చెప్పారు, వాళ్ళు అసలు మనకు స్పాన్సర్షిప్ ఇచ్చిందే వాళ్ళ పేర్లు చెప్పనీకి, కానీ వాళ్ళ పేర్లే చెప్పాం మనం, వాళ్ళ యాడ్ని మనం ప్రమోట్ చేయం. అలాంటప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం పిలవదు, యూజ్ ఉండదు. కాబట్టి ప్రజెంటేషన్లో ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఏం చెప్పాలి, వాళ్ళ గురించి స్పెషల్ గెస్ట్ వస్తుంటారు, స్పెషల్ గెస్ట్ గురించి ఒక చిన్న తప్పు చెప్పినా మొత్తం స్పీచ్ మొత్తం పోతుంది, ఎక్కడనే స్టేజ్ దిగమంటారు. కాబట్టి అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా వాళ్ళు వాళ్ళ హిస్టరీ కాకుండా వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని చూసుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చేస్తున్నా. రిఫరెన్స్ అండ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. మనం ఫస్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు మనకి ఎటు నుంచి రిఫర్ చేసుకోవాలి, మనం తెలుసుకోవాల్సిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి, బుక్స్ నుంచి, నావెల్స్ నుంచి, ఆర్టికల్స్ నుంచి రిఫర్ చేసుకోవాలి. వీటిలో కంటెంట్ సరిపోలేదు అనుకుంటే వీడియోస్ నుంచి రిఫర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏం చేసుకోవాలి, మైక్ ఫెసిలిటీ ఉందా, స్టేజ్ ఎంత ఉంది, మనకు సూట్ అవుతుందా, నెక్స్ట్ టెక్నాలజీ అండ్ ప్రజెంటేషన్ ఎంత ఉంది అది చూసుకోవాలి. అండ్ ఇంకోటి వీడియోస్లో ఏం చెప్పాలనుకున్నాను అంటే చాలామంది వీడియోస్ చూస్తూ చేస్తుంటని చెప్పాను కదా, అలా చేయొచ్చు, కానీ వాళ్ళు చెప్పిందే చేయొద్దు. ఒక 4-5 వీడియోస్ చూడాలి. 4-5 వీడియోస్లో మీకు నచ్చిన పాయింట్స్ లేకపోతే మీకు నచ్చినవి మీ ఓన్ బాడీ లాంగ్వేజ్లో చెప్పాలి. అంటే ఈయన వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే స్పీడ్గా వీళ్ళు ఆగుతుండని ఈయన అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు నేర్చుకొని అవన్నిటిని మీరు మిక్స్ చేస్తే మీకంటూ సొంత బాడీ లాంగ్వేజ్ వస్తుంది. మిమ్మల్ని చూసి 10 మంది ఫాలో అవుతారు. అలా కావాలంటే మీరు మ్యాక్సిమం వీడియోస్ని రిఫర్ చేయండి. బుక్స్లో నుంచి అయితే బాడీ లాంగ్వేజ్ అండ్ అలాంటివి దొరికాయి, కానీ వీడియోస్ నుంచి అలా రిఫర్ చేయండి. అలా రిఫర్ చేస్తే మీకంటూ ఒక సొంత బాడీ లాంగ్వేజ్ వస్తుంది. ఇవి 8 చాలా ఇంపార్టెంట్ ఇవి. మేడం నెక్స్ట్ పీపీటీ. నెక్స్ట్ హౌ టు స్టార్ట్ అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ స్పీచ్ ఎలా స్టార్ట్ చేయాలి. యూజ్ ABCD టెక్నిక్స్ అంటే తెలుసు కదా, A ఫర్ అట్రాక్ట్, B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కంటెంట్ ప్రిపరేషన్. ఆ 5 టెక్నిక్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తూనే వెళ్ళాలి. మనం అట్రాక్టివ్గా వెళ్ళాలి, మంచిగా సూట్ వేసుకొని మంచిగా ఒక ఎఫెక్టివ్ ఒక స్పీకర్ ఎలా ఉండాలి, మంచిగా సూట్ వేసుకొని షూస్ వేసుకొని నీట్ హెయిర్ స్టైల్ చేసుకొని స్పెట్స్ పెట్టుకొని, అంటే స్పెట్స్ అంటే ఉండకపోవచ్చు, అలా వెళ్ళాలి. అలా వెళ్తే ఏంటంటే వాళ్ళ అట్రాక్షన్ మొత్తం మన మీదనే ఉంటుంది. ఈ సెకండ్ పాయింట్ అదే, అట్రాక్ట్ ద ఆడియన్స్. అంటే ఆడియన్స్ని అట్రాక్షన్ వేయాలి, ఆడియన్స్ని మన దగ్గర అంటే మనం చెప్పేది వినాలి. ఎందుకంటే మనం చెప్తుంటే వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తుంటారు, అట్లుంటే ఈ స్పీచ్ మొత్తం పోతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ABCD టెక్నిక్స్ యూజ్ చేస్తామో, యూజ్ చేసి స్టేజ్ పైనకి వస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ స్పీకర్స్ని అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ అట్రాక్ట్ ద ఆడియన్స్. ఆ తర్వాత మనం చెప్పేటప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్పొద్దు, అంటే పోవడంతో నేను ఇట్లా క్లాస్ చెప్పడానికి వచ్చిన అట్లా ఉండొద్దు.
ఎలా ఉండాలంటే రియల్ స్టోరీ చెప్పాలి, ఒక రియల్ స్టోరీ చెప్పాలి. రియల్ స్టోరీ అయితే మన లైఫ్ స్టోరీ అంటే కష్టం అని రియల్ స్టోరీ చెప్పాలి, ఒక రియల్ అయిన స్టోరీ చెప్పాలి. అలా చెప్తే ఏంటంటే వాళ్ళ ఫోకస్ మొత్తం ఆ స్టోరీ మీదకి పోతుంది. ఆహా అవునా అట్లయిందా, ఆహా ఓహో అప్పుడు అట్లయిందా అన్నట్టు పోతుంది. అదే ఫోకస్ని, అదే అదే కాన్సన్ట్రేషన్ని మన స్పీచ్ మీద అప్లై చేయించుకోవాలి. అంటే మనం ఒక లైఫ్ స్టోరీ చెప్పంగానే వాళ్ళ కాన్సన్ట్రేషన్ వస్తుంది, మొత్తం వస్తుంది. వాళ్ళ మైండ్ ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆ స్టోరీ మీదకి వస్తుంది. ఆ స్టోరీ అయిపోగానే మన మీదకి వస్తుంది. మనం చెప్పడం స్టార్ట్ చేయడంతో చెప్పాలి, అట్లా లేదు. షార్ట్ స్టోరీస్ అంటే చిన్న కథలు, నీతి కథలు కానీ లేకపోతే మోటివేషన్ స్టోరీస్ కానీ ఏమైనా చిన్న చెప్పాలి. మనం స్టార్ట్ చేస్తూనే పెద్ద స్టార్ట్ చేసినాం అనుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి యూజ్ రియల్ స్టోరీస్ అండ్ స్టార్ట్ స్టోరీస్ యూజ్ చేస్తూ చెప్పాలి. ఆ తర్వాత యూజ్ ఐస్ బ్రేకింగ్ టెక్నిక్స్. మ్యాక్సిమం అయితే మీకు ఫస్ట్ టైం వినొచ్చు ఐస్ బ్రేకింగ్ అంటే ఏం లేదండి, మనం చెప్పేటప్పుడు వాళ్ళకు ఒకటి వేయాలి, ఒక టాస్క్ లాగా ఇవ్వాలి. పోగానే స్టేజ్ ఎక్కగానే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గే టైంలో ఒక టాస్క్ ఇవ్వాలి వాళ్ళకు. ఆ టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇట్లా జనరల్ క్వశ్చన్స్ వేస్తుండాలి. ఆ టాస్క్ వేస్తే ఏంటంటే వాళ్ళ టాస్క్ గురించి ఆలోచిస్తుంటారు. అవునా ఇది ఇట్లయితే మన అట్లా వాళ్ళ గురించి మన మైండ్లో అదే టాస్క్ రివైజ్ అవుతుంది. ఆ టాస్క్ కోసమైనా వాళ్ళు మన క్లాస్ వింటారు. మనం ఏం చెప్పాలంటే పోగానే ఒకవేళ మీరు ఆ టాస్క్ చేయకపోతే ఆ టాస్క్ మొత్తం నేనే చెప్తా, దానికి ఆన్సర్ నేనే చెప్తా అని చెప్పినాం అనుకోండి, వాళ్ళ ఫోకస్ మొత్తం మన మీద ఉంటుంది. ఈ ఆన్సర్ నాకు తెలియాలంటే నేను క్లాస్ వినాలి అనే ఉద్దేశంతో వింటారు వాళ్ళ క్లాస్. కాబట్టి ఐస్ బ్రేకింగ్ టెక్నిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక స్పీకర్కి. ఎప్పుడైతే 10-20 మినిట్స్కి అయితే పర్లేదు, కానీ ఒక 1 hours 2 hours 2.5 hours చెప్పే క్లాస్కి ఐస్ బ్రేకింగ్ టెక్నిక్స్ ఎవ్రీ 1 hourకి ఒక 3-4 times యూజ్ చేయాలి, ఒక టాస్క్లు ఇవ్వడం కానీ. ఇది హౌ టు స్టార్ట్ అంటే ఎలా స్టార్ట్ ఓకే. మెమరైజ్ 5 types అంటే మనం చెప్పే స్పీచ్ చాలా పెద్ద ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. ఎందుకంటే మనం స్పీకర్స్ కాబట్టి మనం లాంగ్ టైం స్పీచెస్ ఉంటాయి, షార్ట్ టైం స్పీచెస్ ఉంటాయి. షార్ట్ టైం అంటే 5 minutes 10 minutes 20 minutes ఉంటాయి. దాన్ని మనం ఈజీగా కవర్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఏం చెప్పాలి, ఆ తర్వాత ఏం చెప్పాలి మనకు ఒక ఐడియా వస్తుంది. కానీ కొన్ని లాంగ్ టర్మ్ స్పీచెస్ ఉంటాయి చూసేదా, 1 hour 1.5 hour 2 hours ఉన్న స్పీచెస్ ఉంటాయి. అంటే 2 hours మనం ఆపకుండా మాట్లాడాలి ఒక స్టేజ్ మీద. దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. మరి ఆ 2 hours కంటెంట్ని మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా డివైడ్ చేసుకునేటప్పుడు ఏమేమి యూజ్ చేయాలి, ఏ పార్ట్ ఎప్పుడు ఎట్లా డివైడ్ చేసుకోవాలి అనడానికి టాస్క్. ఫస్ట్ 5 parts డివైడ్ చేసుకోవాలి. మీది ఎంత పెద్ద స్పీచ్ ఉన్నా సరే 30 minutes నుంచి అంటే 5 minutes నుంచి 20 minutes వరకు పర్లేదు, 25-30 minutes అటు నుంచి ఒక 2-3 hours ఉన్న స్పీచ్ని మీరు 5 parts డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్, ఆ తర్వాత బాడీ, ఆ తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ ఏ బాడీ అంటే బాడీ యొక్క సబ్జెక్ట్ ఏంటి, ఆ తర్వాత బిఫోర్ తర్వాత కంక్లూజన్. ఈ 5 steps మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 steps చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన డివైడ్ చేసిన పార్ట్లో ఏముండాలంటే ఇంట్రడక్షన్ ఉండాలి. మన గురించి తక్కువ ఉండాలి, మనం చెప్పే టాపిక్ గురించి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ఏమైనా టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ గురించి ఆ టాపిక్ గురించి ఇంట్రడక్షన్ మనమే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ లీడర్షిప్ స్కిల్స్ గురించి మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఓన్లీ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, మళ్ళీ ఎక్కువ ఇవ్వద్దు. ఇంట్రడక్షన్ నుంచి ఫస్ట్ స్టెప్ ఇంట్రడక్షన్ అయిపోగానే బాడీకి వెళ్ళాలి. బాడీ అంటే దాంట్లో మొత్తం మ్యాటర్ ఉంటుంది. అసలు లీడర్షిప్ స్కిల్స్ అంటే ఏంటి, అసలు ఏంటి అది బాడీ అంటే, బాడీలో ఉండాల్సిన మెయిన్ కంటెంట్ ఏంటంటే అసలు ఏంటి అది ఏంటి, అది లీడర్షిప్ స్కిల్సా, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియరా, కంటెంట్ ప్రిపరేషనా, లేకపోతే మోటివేషనా, లేకపోతే ఇంకేదైనా అసలు ఏంటి అని ఉండాలి. ఆ ఏంటి అయిపోగానే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది సబ్జెక్ట్ మీద. ఈరోజు క్లాస్ ఇది, ఓకే ఈరోజు క్లాస్ ఇది అని వాళ్ళకు ఐడియా వస్తుంది. ఆ ఐడియా తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ ద బాడీ అంటే బాడీ మధ్యలో పార్ట్ అంటే మిడిల్ పార్ట్లో ఏమి ఉండాలంటే సబ్జెక్ట్ యొక్క బాడీ అంటే మనం చెప్పే సబ్జెక్ట్లో మొత్తం ఉండాలి అక్కడ. దీంట్లో చాలామందికి బోరింగ్ వస్తుంది ఈ థర్డ్ పార్ట్లో. ఎందుకంటే ఇంట్రడక్షన్ వింటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, బాడీ ఆఫ్ ద లెటర్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయే టైంలోనే మనం 2 ways చేసుకోవచ్చు. ఒకటి జోక్స్, నెక్స్ట్ ఐస్ బ్రేకింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇవి యూజ్ చేసుకోవచ్చు కాదండి, ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేకపోతే వాళ్ళకి బోర్ కొట్టి వెళ్ళిపోతారు, స్పీచ్ వినదు, వేస్ట్ అవుతుంది. అలా ఉండొద్దంటే మీరు బాడీ ఆఫ్ ద లెటర్
సబ్జెక్ట్ ఆఫ్ ద బాడీలో మీరు 100% ఈ 2 టెక్నిక్స్ యూజ్ చేయాలి. మీరు ఏం చెప్పినా సరే బాడీలోనే చెప్పేసేయండి ఇక. అసలు ఏంటి అసలు ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ టాపిక్ ఉందనుకోండి, ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ ఆ డెఫినేషన్ ఉంటుంది కదా, డెఫినేషన్ ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ డెఫినేషన్ అంటే ఏంది అని ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత అసలు ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ అంటే ఏంది, దాని ఒక మెయిన్ అసలు ఆ టాపిక్ మొత్తం A to Z PDF వికీపీడియా అంటాయి కదా, ఆ మొత్తం దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాలి. తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ ద బాడీ అంటే ఈ సబ్జెక్ట్లో దానివల్ల దానివల్ల అసలు యూజ్ ఏంది, అది మన లైఫ్లో ఎలా యూజ్ చేయాలి అని సబ్జెక్ట్ ఆఫ్ బాడీ. మనం ఎలా యూజ్ చేయాలంటే కొంచెం బోరింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఐస్ బ్రేకింగ్ టెక్నిక్స్ లేకపోతే మన స్టోరీస్ చెప్పొచ్చు, జోక్స్ చెప్పొచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎలా ఉంటుందంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. TTWS పోయినప్పుడు కంపల్సరీ స్పీచ్ ఇస్తుండే. నార్మల్గా స్పీచ్ ఇస్తూ ఉన్నాను అనుకో, ఒక ఆయనకి ఏం చేసిన, నా పక్కన ఆయనకు ఫోన్ వచ్చింది. ఆయన ఇట్లా కిందికి అనేసింది అంతే. ఇట్లా కిందికి అనగానే కంపల్సరీ సార్ స్పీచ్ ఆపేసిండు. అందరు చూసి సార్ స్పీచ్ ఆపేయండి, సార్ కొంచెం బిజీ ఉన్నాడు, సార్ ఫోన్ అయిపోయింది మనం మాట్లాడుకుందాం అనుకుందాం. అక్కడ జోకు ఉంది, ఆయన కొంచెం భయము వచ్చింది, కొంచెం హ్యూమర్ ఉంది కదా, కొంచెం అవునా అన్నట్టు. మళ్ళీ సార్ సీరియస్లీ అయిపోయాడు, జోక్ అయిపోయాడు. ఆయన కొంచెము ఫోన్ వచ్చినట్టుంది సార్, ఆయన ఫోన్ మాట్లాడి మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం అన్నారు. కాబట్టి మనం ఏంటంటే కొంచెం వాళ్ళు చెప్పినా కదా, వాళ్ళ మీద జోక్స్ చేయాలి, మన మీద వేసుకోవాలి, మొత్తం వాళ్ళ మీద వేయద్దు, మొత్తం మన మీద వేయద్దు. కాబట్టి కొంచెం వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. ఎక్కడ సబ్జెక్ట్ ఆఫ్ బాడీలో ఇంటరాక్ట్ అవ్వాలి. తర్వాత బిఫోర్ కంక్లూడ్ అంటే కంక్లూజన్ ఇచ్చే ముందు, ఆ సబ్జెక్ట్ గురించి కంక్లూజన్ ఇచ్చే ముందు మనం ఏం నేర్చుకున్నాం, అందులో నుంచి ఆ సబ్జెక్ట్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏమో ఆచరించడం అంటారు. అంటే మనం ఏం చేయాలి రేపటి నుంచి మెమోరియల్ యాక్రోనిమ్స్ ఉంది, దాంట్లో చెప్పిన చాలా మంచి టాపిక్ చెప్పారు. ఆ టాపిక్లో ఆ టెక్నిక్స్ మనం ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేస్తే దానివల్ల మనకు యూజ్ ఏంది అని అక్కడ బిఫోర్ కంక్లూజన్ ఉంటుంది. ఆ బిఫోర్ కంక్లూజన్ చెప్పేసేయాలి. ఆ బిఫోర్ కంక్లూజన్ చెప్పేసి ఏంటంటే వాళ్ళకు లాస్ట్లో కంక్లూజన్ అంటే లాస్ట్లో పాయింట్స్ రాసుకుంటూ ఉంటారు. దీనివల్ల మన జనరల్ లైఫ్లో ఇది యూజ్ అవుతుంది అని వాళ్ళు కంటెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి కంక్లూజన్. అంటే మనం చెప్పడం మొత్తం కంక్లూజన్లో చెప్పేసాలి. అంటే మనం ఏ పాయింట్స్ కవర్ చేసినామో, ఇంట్రడక్షన్లో ఏ పాయింట్స్ కవర్ చేసినామో, బాడీలో ఏం పాయింట్స్ కవర్ చేసినామో, సబ్జెక్ట్ ఆఫ్ ద బాడీలో ఏం పాయింట్స్ కవర్ చేసినామో, బిఫోర్ కంక్లూజన్లో ఏం పాయింట్స్ కవర్ చేసామో అన్ని పాయింట్స్ ఒకటేసారి. కంక్లూజన్ అనేది 5 to 6 minutes ఉండాలి, అంటే మ్యాక్సిమం 5 minutes ఉండాలి. ఆ 5 minutes మొత్తం చెప్పేసాలి. చెప్పడంతో మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీ ప్రొఫైల్ ఇవ్వాలి. అంటే మీరు ఆఫ్లైన్లో ఇస్తే అది అంత ఎఫెక్టివ్ ఉండదు, కానీ ఆన్లైన్ అయితే ప్రొఫైల్ ఇవ్వాలి. ప్రొఫైల్ ఇవ్వడంలో మీకు చాలా యూజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీ క్లాస్ చాలా బాగా నచ్చింది అనుకోండి, ఈ క్లాసెస్లో వాళ్ళ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కాల్ చేస్తారు, లేకపోతే మెసేజ్ చేస్తారు. అది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకు స్పీకర్స్ అవసరం ఉన్నప్పుడు, అంటే వాళ్ళ గ్రూప్లలో వాళ్ళ క్లాసెస్ చెప్పడానికి అవసరం ఉన్నప్పుడు మీకు కాల్ వస్తుంది. మీ సెషన్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎంతోమందిలో మీరు ఫేమ్ అవుతారు. కాబట్టి ఈ కంక్లూజన్లో మీ ప్రొఫైల్ ఇవ్వాలి. గాట్ మై పాయింట్. అండ్ మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నా, ఇంట్రడక్షన్లో జస్ట్ ఆ టాపిక్ మీద, ఆ సబ్జెక్ట్ మీద, ఆ పాయింట్ మీద మనం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వాలి. ఇంట్రడక్షన్ జస్ట్ 5 to 10 minutes మాత్రమే ఉండాలి. 5 to 10 minutes ఉండాలి. తర్వాత బాడీ ఏంటంటే 40 minutes ఉండాలి, అంటే మ్యాక్సిమం 40 minutes ఉండాలి. 40 minutes. ఆ బాడీలో ఏంటంటే అసలు అది ఏంది, జస్ట్ వాట్ ఈస్ ఇట్, అది డిస్కస్ చేయాలి. తర్వాత బాడీ సబ్జెక్ట్ ఆఫ్ ద బాడీ, దానివల్ల మనకు యూజెస్ ఏంది, మన ఇప్పుడున్న సొసైటీలో దాని ఒక రోల్ ఏంది. తర్వాత బిఫోర్ కంక్లూడ్ అంటే కంక్లూడ్ చేసే ముందు వాటి వల్ల మనకు యూజెస్ ఏంది, మనం దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, అది టెక్నిక్స్ కానీ లేకపోతే స్పీచెస్ కానీ ఇంకేమైనా కానీ అవి ఎలా యూజ్ చేసుకోవాలి. లాస్ట్ కంక్లూజన్ మొత్తం చెప్పడం. దీంట్లో ఇంకో టెక్నిక్ ఉంది, ఏం తెలుసా, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ది బెస్ట్ స్పీచ్ ఇవ్వాలనుకోండి, ఈ పాస్ట్ డివైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అంటే ఫస్ట్ 1 hour ఏం చేయాలి అంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఫస్ట్ 1 hour మీకు 3 days గ్యాప్ ఉంది అనుకోండి, ఫస్ట్ డే ఏం చేయండి అంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. తర్వాత 1 hour తర్వాత మళ్ళీ బాడీ చెప్పండి. ఇంకా 1 hour తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ఆఫ్ బాడీ చెప్పండి. తర్వాత బిఫోర్ కంక్లూజన్ చెప్పండి, కంక్లూజన్ చెప్పండి. ఆ తర్వాత మీరు పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇంకా ది పర్ఫెక్ట్ కావాలనుకున్న ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి, తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ బాడీ ఇవ్వండి, తర్వాత కంక్లూజన్ ఇవ్వండి, ఆ తర్వాత బాడీ ఇవ్వండి, ఆ తర్వాత బిఫోర్ కంక్లూజన్. జంబుల్ చేసేయండి. జంబుల్ చేస్తే
మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది మొత్తం. అది జంబుల్ చేయండి మొత్తం. ఎప్పుడైతే మీకు టైం ఎక్కువ ఉంటుందో, టైం లేనప్పుడు జంబుల్ చేయకండి. జంబుల్ చేసిన తర్వాత కూడా మీరు కనీసం ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఆ సెషన్ కోసం. ఆఫ్టర్ జంబులింగ్ కూడా, జంబులింగ్ ఇస్ మోస్ట్ నాట్ ఇంపార్టెంట్. మన స్పీచ్ ఎఫెక్టివ్ ఉండాలి. లేకపోతే మనం ఎక్కడ బయట ఇంపార్టెంట్ మీటింగ్స్లో కానీ ఇంకెక్కడైనా చెప్పాలనుకుంటే జంబులింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ పార్ట్ చెప్పాలి, తర్వాత థర్డ్ పార్ట్, తర్వాత ఫిఫ్త్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. అప్పుడు ఏంటంటే మన మైండ్ మొత్తం ఫిక్స్ అయిపోతుంటుంది. అన్ని పార్ట్స్ మొత్తం పార్ట్ డివైడ్ చేసుకుంటూ పోతాం. ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్ 30 minutes చెప్పినా సరే 2-3 hours అవుతుంది. ఆ 3 hours ఆ 2 hours మన దృష్టిలో ఉండాలి. అంటే మనం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం మధ్యలో ఆపినాం అనుకోండి, మర్చిపోయినాం ఏ పాయింట్, లంచ్ బ్రేక్ వచ్చింది, మనం ఎక్కడో స్పీచ్ స్టార్ట్ చేసినాం, మధ్యలో ఆపేసినాం. వాళ్ళు ఏం చేసినారంటే సార్ లంచ్ బ్రేక్ ఉంది కొంచెం ఆపండి అని చెప్పేది అనుకోండి, మనం ఆపాలి. మనం కూడా లంచ్ చేసినాం అనుకోండి, లంచ్ చేసే టైంలో వీళ్ళు మాట్లాడేది మనం మర్చిపోయినాం ఎక్కడ ఆపినాము. అప్పుడు అట్లా మర్చిపోకుండా ఉండొద్దంటే జంబ్లింగ్ సిస్టమ్ యూజ్ చేయాలి. ఫస్ట్ కంక్లూజన్ చెప్పాలి, తర్వాత బిఫోర్ కంక్లూజన్ చెప్పాలి, తర్వాత బాడీ సబ్జెక్ట్ ఆఫ్ బాడీ చెప్పాలి, ఆ తర్వాత బాడీ చెప్పాలి, ఆ తర్వాత ఇంట్రడక్షన్ చెప్పాలి, మళ్ళీ బాడీ చెప్పాలి. అట్లా జంబ్లింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటే ఏమవుతుంటుంది అంటే మీ జంబ్లింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటే మీకు కొంచెం మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మెమరీ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. మీరు అసలు మర్చిపో జంబ్లింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటే. కాబట్టి 5 మోస్ట్ ఇంపార్టెంట్. మనం చెప్పే పార్ట్ని 5 parts డివైడ్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ స్లైడ్. మేడం ఉన్నదా? ఓకే. రిహార్సల్స్ అంటే మనం స్పీచ్ ఇచ్చే ముందు ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఏముందంటే వాయిస్ ప్రాక్టీస్ ఉంది. వాయిస్ ప్రాక్టీస్ అంటే మనం బేసిక్ లెవెల్ కాబట్టి మనం జస్ట్ వాయిస్తోనే ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే మన ముందు ఒక ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో జస్ట్ వాయిస్ రికార్డే పెట్టుకోవాలి. ఓన్లీ వాయిస్ చెప్పాలి. ఫస్ట్ ఓన్లీ వాయిస్ చెప్పాలి. చెప్తుండాలి వాయిసే చెప్పాలి. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పడంలో కరెక్ట్ ఉన్నాను అనిపిస్తుంది. ఆ తర్వాత చెప్పేది కొంచెం లౌడ్గా చెప్పాలి, గట్టిగా చెప్తే ఏంటంటే మనకు ఏమన్నా ప్రాబ్లం అంటే ఏమన్నా మర్చిపోతున్నాం అనుకోండి, మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంటుంది. గట్టిగా చెప్తే ఎప్పుడైతే మనం గట్టిగా చెప్తామో లౌడ్గా ఫాస్ట్గా చెప్పినాం అనుకోండి మనం ఫిక్స్ అయిపోతుంది. అంటే వాయిస్ ప్రాక్టీస్ చేసినాక ఆఫ్టర్ వాయిస్ ప్రాక్టీస్ సే ఇట్ లౌడ్ అంటే గట్టిగా చెప్పాలి. చాలా ఫాస్ట్గా చెప్పాలి, చాలా గట్టిగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసేది, నేను ఫస్ట్ వాయిస్ ప్రాక్టీస్ చేయను డైరెక్ట్ సే ఇట్ లౌడ్ అని చెప్పింది అనుకోండి, మీరు ఫెయిల్ అయిపోతుంది. మీ వాయిస్ మొత్తం గొంతు పోతుంది, క్లాస్ చెప్పలేదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ అంటే ఏంది, బేసిక్ లెవెల్ అంటే ఫస్ట్ మనం వాయిస్ రికార్డ్ చేసుకోవాలి. మనం వాయిస్ రికార్డింగ్ ది పర్ఫెక్ట్ అనుకుంటేనే నెక్స్ట్ సే ఇట్ లౌడ్ అంటే గట్టిగా చెప్పాలి. మనం వాయిస్ రికార్డింగ్లో ఏం చెప్పామో అది చెప్పేది ఇంకొంచెం చాలా గట్టిగా చెప్పాలి. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్టేజ్ ఎక్కగానే వాళ్ళు ఫస్ట్ చూసేది మన ఫేస్, ఆ తర్వాత మన బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ స్పీక్ కాకుండా ఒక నార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకుపోయినాం అనుకోండి, వాళ్ళ ఫేసెస్లో మొత్తం నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఈయన మనకేం చెప్పేది అని ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అండ్ ఈ బాడీ లాంగ్వేజ్ కూడా రాము సార్ చాలా అద్భుతంగా చెప్పిండు, అన్ని పాయింట్స్ కవర్ చేసిండు. అండ్ ఆ బాడీ సార్ చెప్పిన పాయింట్స్ అన్ని ఖచ్చితంగా యూజ్ చేశాడు ఇక్కడ. ఎందుకంటే ఇన్ని రోజులు స్పీకర్ చెప్పినవన్నీ జస్ట్ తీరిలాగా చెప్పారంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవాలి. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండదో సార్ చెప్పారు. అండ్ ఏంటంటే అక్కడిక్కడ చాలామంది మూవ్ అవుతుంటారు. మనం ఎక్కువ గట్టిగా చెప్పాలని మూవ్ కావద్దు. ఎప్పుడు అంటే మనకు వాయిస్ ఎప్పుడైతే రేజ్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఒక మోటివేషన్ స్టోరీ చెప్తున్నా, హీరో ఫెయిల్ అయితేనే ఉండు, మనం ఫెయిల్ అవుతుండు, ఒకటేసారి సక్సెస్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలి, హీరో ఒకటేసారి సక్సెస్ అయ్యాడు అని మన ఫేస్లో కొంచెం లైటింగ్ ఉండాలి, కొంచెం లౌడ్గా చెప్పాలి, అక్కడిగా చెప్తూ చెప్పాలి. కానీ చాలామంది ఎక్స్పెరిమెంట్ కోసం ఏం చేస్తారంటే సైడ్ చెప్తారు, హీరో సక్సెస్ అయ్యాడు అని మెల్లి చెప్పినాం అనుకోవాలి. వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది అంటే హీరో సక్సెస్ కావద్దు అని చెప్పినట్టు అనుకుంటారు. వాళ్ళు నెగిటివ్ ఫీలింగ్ రావద్దు. నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఎప్పుడైతే మనం వాయిస్ రేజ్ చేయమో. ఫర్ ఎగ్జాంపుల్ హీరో వాళ్ళ నాన్న చనిపోయింది అనుకోండి, స్టోరీలో హీరో వాళ్ళని చనిపోయింది, హీరో వాళ్ళ నాన్న చనిపోయాడు అని గట్టి చెప్పినాం అనుకోండి మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోని,
అప్పుడు ఏముంటుంది, సాడ్ అయ్యే మూమెంట్లో హ్యాపీ చెప్తున్నాం, హ్యాపీ చెప్పే మూమెంట్లో సాడ్ చెప్తున్నాం. అది చూసుకోవాలి మనం. అంటే ఎప్పుడైతే హ్యాపీ ఉంటామో అప్పుడు మనం హ్యాపీగా చెప్పాలి. మన కళ్ళలో హ్యాపీనెస్ ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్లో హ్యాపీనెస్ ఉండాలి. ఇప్పుడు సాడ్ చెప్పినాం అనుకోండి, సాడ్ ఫేస్ ఉండాలి, సాడ్ వాయిస్ ఉండాలి, అని కొంచెం మనం బాధపడుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు బాధపడుతుంటారు, కొంచెం సాడ్, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్లో, మన వాయిస్లో. కాబట్టి ఎప్పుడు చేసే పని అంటే సాడ్ చెప్పే టైంలో హ్యాపీ చెప్పే టైంలో సాడ్ చెప్పినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి కొంచెం చూసుకోవాలి. ఏంటంటే చాలామంది మ్యాక్సిమం ఏం చేస్తారంటే నాకు వచ్చు కదా, అంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా ఇంకెందుకు అవన్నీ అని అనుకోకుండా వాళ్ళు వాయిస్ అనుకోకుండా చెప్పుకుంటూ వెళ్తూ ఏమో చిన్న తప్పు చేస్తారు. ఆ తప్పునే వాళ్ళు వాళ్తారు. ఆడియన్స్ ఎప్పుడైనా చూడండి, మీరు ఎంత మంచి చెప్పినా సరే మీరు చేసిన తప్పే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జాంపుల్ రాస్తారు, వైట్ పేపర్ ఉంది, మంచిగా వైట్ పేపర్ ఉంది. వైట్ పేపర్ మీద మేము బ్లాక్ పెన్తో మంచిగా నీట్ హ్యాండ్ రైటింగ్తో మంచిగా రాసారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పేపర్ మొత్తం రాసారు. రాసినాక మధ్యలో చిన్నగా జస్ట్ అనుకోకుండా ఇట్లా అన్నది అంతే. ఇన్విజిలేటర్ అంటే టీచర్ ఒక ఐస్ ఫస్ట్ ఎయిడ్కి పోతుంది, ఆ తప్ప మీదకే పోతుంది. చూడండి మీరు పేపర్ మీద మొత్తం నీట్గా రాసుకోండి, ఆ తప్ప మీదకే పోతుంది. ఎందుకంటే మీతో ఏం చూడదు ఆయన, ఇదంతా ఎంత నీట్గా ఉంది, ఈ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంది, ఎంత మ్యాటర్ అని చూడడు. తప్పు పోయిందా ఆనే కొట్టేస్తాడు, ఇట్లా తప్పుగానే కొట్టేస్తాడు. కాబట్టి మొత్తం పోతుంది. కాబట్టి మనం ఎటువంటి మిస్టేక్ చేయొద్దు, ఏ చిన్న మిస్టేక్ చేయొద్దు. స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం ది బెస్ట్ ఇచ్చినా సరే, మనం ఎంత కంటెంట్ ఉన్నా, ఎంత ఏమున్నా, ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా సరే, మనం ఎంత మంచిగా చెప్పినా వాళ్ళు చూసే మన మిస్టేక్సే. ఈయన ఎక్కడ తప్పు చేస్తాడా మనం అడగాలి అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మనం తప్పు చేయొద్దు. ఆ తప్పు చేయడంలో ఎక్కడ పోతుందంటే ఈ వాయిస్ మాడ్యులేషన్ దగ్గరనే పోతుంది. మ్యాక్సిమం వాయిస్ తక్కువ ఎక్కువ, రేజింగ్ డౌనింగ్ అక్కడే పోతుంది. ప్లస్ బాడీ లాంగ్వేజ్లో కూడా పోతుంది. కొంచెం మనం ఫాస్ట్ వెళ్ళడానికి ట్రై చేసి కొంచెం బెంకినాం అనుకో కథం పోయినట్టే, కొంచెం ఇట్లా కిందికి ఉన్నాం అనుకో పోయినట్టే. కాబట్టి ప్రాక్టీస్, రిహార్సెస్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే దానికి ఒక 5-6 టైమ్స్ రిహార్సల్ చేయాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఓకే మేడం ఒకసారి స్లైడ్ పెట్టండి. అది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేంటంటే ఉసేన్ బోల్ట్ కాదు తెలుసు కదా మీకు అందరికి. ఆయన ఏంటంటే ఒక లెవెల్ సెకండ్స్ రన్నింగ్ చేయడానికి 6 years నుంచి చాలా కష్టపడుతున్నారు. జస్ట్ లెవెల్ సెకండ్ చెప్పనీకనే 6 years నుంచి కష్టపడితే మనం ఒక స్పీచ్ చెప్పాలంటే మనకెంత ప్రాక్టీస్ ఉండాలి, మనం ఎన్నిసార్లు రిహార్సల్ చేయాలి. అయినా జస్ట్ 6 seconds అంటే వాళ్ళ ప్రొఫెషనల్ 6 seconds కోసం అంత ప్రాక్టీస్ చేసి ఉంటే మనం ఒక 60 minutes చెప్పడానికి మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి, ఎన్ని క్లాస్ విని ఉండాలి, ఎన్ని రిహార్సల్ చేసి ఉండాలి. అది చేసిన వాటికి వెళ్ళి మనం ఎన్ని మిస్టేక్స్ తీసుకోవాలి, ఆ తీసుకున్న మిస్టేక్స్ని మనం ఎంత రెక్టిఫై చేసుకోవాలి. ఈ ఫస్ట్ వీడియో ఉంది, ఆ వీడియో మనం చూసి అంత బాగుంది, ఈ 2 మిస్టేక్స్ చేసినాం కదా, అంత ఏం ఎఫెక్టివ్ ఉండదు అనుకుంటాం. కానీ ఆ 2 ఎఫెక్ట్ అయితే ఆ 2 ఎఫెక్ట్ అయినా అనుకోండి మొత్తం పోతుంది. ఆ 2 ఎఫెక్ట్ కాకుండా నెక్స్ట్ స్పీచ్లో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దాంట్లో అంటే ఈ స్పీచ్లో ఏం చేసినానంటే ఓన్లీ ఒకటే అంటే వన్ సైడే చూసినా, మొత్తం అందరిని చూడలేను అని మనం ఐడెంటిఫై చేసినాం అనుకోండి. మనం నెక్స్ట్ స్పీచ్ ఏం చేయాలంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే అందరి మీద మన ఐ కాంటాక్ట్ వెళ్ళేటట్టు ట్రై చేయాలి. అది చూసుకోవాలి. ఒకవేళ మనం ఏం అవసరమా లేదు అనుకుంటే మాత్రం అది వేస్ట్ అవుతుంది. అలా అనుకోకుండా మనకొచ్చింది మనం నేర్చుకున్నది, మన ప్రాక్టీస్ చేసి మొత్తం చెప్పేసేయాలి. మేడం నెక్స్ట్ స్లైడ్. ఒక్క నిమిషం మేడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్. అంటే మనం రిహార్సల్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ముందు ప్రాక్టీస్ చేయాలి, తర్వాత మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయాలి. మరి రెండు ఒకటే కదా, రెండింటిని మన విజువలైజేషన్ చూసుకోవాలి కదా అని అనుకుంటవచ్చు. మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసినామంటే మన మిస్టేక్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. మన మిస్టేక్స్ ఏముంటాయి అవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ తెలిస్తే మనం నెక్స్ట్ దాంట్లో ఆ మిస్టేక్ చేయొద్దు. మనం ఎగ్జామ్ రాస్తుంటే అంతే. ఈ ఎగ్జామ్లో మన హ్యాండ్ రైటింగ్ మంచిగా లేదనుకోండి, అదే మిస్టేక్ నెక్స్ట్ ఎగ్జామ్లో చేయొద్దు. ఈ దాంట్లో మనం మొత్తం రాస్తాం కానీ ఫార్ములాస్ దగ్గర మనం బాక్స్ పెట్టలేమనుకోండి, ఇది నెక్స్ట్ ఎగ్జామ్లో చేంజ్ అయ్యి చూసుకోవాలి. సో నా వాయిస్ వినిపిస్తుందా? పోదని చెప్పండి. ఓకే, థ్యాంక్స్. ఏంటంటే ఆ మిస్టేక్స్ కవర్ చేసుకోవాలి. ఆ మిస్టేక్స్ ఎట్లుంటాయంటే మనం ఎప్పుడైతే కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందో, మనం ఎప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తామో అప్పుడే ఉంటుంది అది.
ఆ వీడియో ఖచ్చితంగా రికార్డింగ్ చేసి ఉండాలి. ఆ వీడియో మనం ఒక 4-5 ఖచ్చితంగా రికార్డింగ్ ఉంటేనే మన మీద మనకు అర్థమవుతుంది. మనం చెప్తూ వెళ్ళిపోతున్నాం, వాళ్ళు వింటూ వెళ్ళిపోతుందంటే వాళ్ళు వినేవాళ్ళు వింటుంటారు. మన ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్. ఆ ఫీడ్బ్యాక్ మనమే తీసుకోవాలి. ఫస్ట్ స్పీచ్కు మన కెమెరా నుంచి మనం రికార్డింగ్ చేసుకుని మనం చూసుకోవాలి. ఆ తర్వాత మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయాలి. మరి మిర్రర్ ముందు ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే మిర్రర్ ఏంటంటే మొత్తం మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందంటే మన బ్యాక్ కూడా కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ పీపీటీ ఉంది, ఈ నుంచి ఇలాగా పీపీటీ ఉంది, నేను ఈ పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. కానీ నేనేం చేసిన ఇట్లా అయినా ఇట్లా ఈ పీపీటీ చూడండి అంటే వాళ్ళు చూస్తారా? వాళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు వాళ్ళకు. కాబట్టి మీద ముందు ప్రాక్టీస్ చేయడం ఏంటంటే మనం ఒక బాక్స్ తీసుకోవాలి. మనం ఇక్కడే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఉన్నా, ఈ నుంచి ఇటు బాక్స్ తీసుకున్నా, నా ముందు ఒక అద్దం మీద ఉంది. ఆ మీద నేను ఏం చేయాలంటే ఈ నుంచి ఇలాగా పీపీటీ వస్తుంది, ఇటు నేను మూవ్ కాకుండా చూసుకోవాలి. నేను ఈయన్నే ప్రాక్టీస్ చేస్తాను. అంటే కొంచెం ఇటు వెళ్ళి ఇటు నుంచి ఇటు ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ ఇది చూపిస్తుంటా. అలా చూపించడానికి ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే కెమెరా ముందు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. వీడియోతో పాటు ఇంకా నేను 3-4 టిప్స్ చెప్పాలనుకుంటున్నాను, అది దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి. అది ఏంటంటే టైం మేనేజ్మెంట్. చాలా 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 ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ 2 టైప్స్ ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన టైంలో మనం ఫినిష్ చేయాలి. తర్వాత వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా టైం చెప్పేది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బయటి స్కూల్కి వెళ్ళిన, నేను చాలా బాగా చెప్పిన. వాళ్ళు ఏం చేసేదంటే సార్ మీరు చాలా బాగా చెప్పేది కదా సార్, ఇంకొక 15 మినిట్స్ కంటిన్యూ చేయండి అని చెప్పేది. వాళ్ళు నో దిస్ అయ్యేది. మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. చేయలేమనుకోండి, మన దగ్గర కంటెంట్ లేదనుకోని మనకంత ప్రిఫరెన్స్ ఉంటుంది. మనం అట్లా మనం ఎక్కువ ఇంకొంచెం 50 మినిట్స్ చేయాలనుకున్నాం అనుకోని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మనం ఒకసారి చెప్పిన చూసేదా, మనం 1 అవర్కి ప్రాక్టీస్ చేస్తే జస్ట్ హాఫ్ అన్ అవర్ చెప్తాం మనం అంతే. 1 అవర్కి మనం ప్రాక్టీస్ చేస్తే హాఫ్ అన్ అవర్ చెప్తాం. మనం 1 అవర్ చెప్పాలంటే 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. అదే 2 అవర్స్ చెప్పాలనుకోండి 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టీస్ చేసే టైంలో కూడా కొంతమంది అంటే చాలామంది గెస్ట్లు వస్తారు. కొంతమంది గెస్ట్లు చాలామంది వచ్చారు, మీకు హాఫ్ అన్ అవర్ అని చెప్పినాం కదా సార్, ముందు హాఫ్ అన్ అవర్ కాదు సార్, మీరు జస్ట్ 5 మినిట్స్ చెప్పాలి అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ప్రిపేర్ అయిందంతా మర్చిపోతారు. అలా కాకుండా మీరు టిప్స్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ సెకండ్ మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ చెప్పేసాలి. ఆ 5 మినిట్స్ అయినా సరే మొత్తం మెయిన్ పాయింట్ చెప్పేసాలి. కొంచెం స్టోరీస్ ఉంటే దాన్ని పక్కకు పెట్టేసి జస్ట్ మెయిన్ పాయింట్ చెప్పాలి. అంటే ఎక్కువ ఉంటే తక్కువ కన్వర్ట్ చేసుకోవాలి, తక్కువ దాన్ని ఎక్కువ కన్వర్ట్ చేసుకోవాలి. తక్కువ దాన్ని ఎక్కువ ఎందుకు చేసుకోవాలంటే మీ స్పీచ్ మంచిగా ఉన్నప్పుడే వాళ్ళు చెప్తారు, మీ స్పీచ్ బాగున్నప్పుడే చెప్తారు. ఇప్పుడు ఇది క్లాస్కి వచ్చేది, ఇంట్రెస్ట్ వచ్చి మేము ఏం చేసినామంటే జస్ట్ 1 అవర్లో సెషన్ ఫినిష్ చేసినాం. మీకు అంతా సార్ ఇంకొంచెం చెప్పండి సార్, బాగుంది సెషన్ బాగుంది, ప్లీజ్ సార్ చెప్పండి సార్ అనుకోండి, మనం చెప్పాలి ఖచ్చితంగా. కాబట్టి అలా చెప్పాలంటే మన దగ్గర ఎక్కువ కంటెంట్ ఉండాలి. కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్ ఎప్పుడైతే మన దగ్గర ఎక్కువ కంటెంట్ ఉందనుకో మనం 1 అవర్ కాదు 2 అవర్స్ అనే చెప్పొచ్చు. కంటెంట్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఎక్కువ కంటెంట్ ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, తక్కువ చెప్పమని చెప్పేస్తాము, ఎక్కువ చెప్పమని చెప్పేస్తాము, మధ్యలో చెప్పమని చెప్పేస్తాము, ఎట్లనే చెప్పేస్తాము. లేకపోతే సార్ మీరు ఓన్లీ ప్రిపేర్ అయిన స్టోరీ మళ్ళీ చెప్పండి అన్నా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టిసిపెంట్ వేసి సార్ మీ స్టోరీస్ చాలా బాగున్నాయి సార్, ఆ స్టోరీస్ అన్ని మళ్ళీ చెప్పుడే ఉండి అన్నది అనుకోండి. ఆ స్టోరీస్ అని మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలనుకోండి, మనకు అంత ఐడియా ఉండదు. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, మిర్రర్ ముందు కానీ కెమెరా ముందు కానీ, లేకపోతే మన టైం చూస్తూ ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. కాబట్టి ఆ ప్రాక్టీస్నెస్ ఇంపార్టెంట్. అండ్ తక్కువ టైంని ఎక్కువ ఎలా చేసుకోవాలి, ఎక్కువ టైంని తక్కువ ఎలా చేసుకోవాలి, దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అండ్ మనకి ఇచ్చిన టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మన టైం 1 అవర్ ఉందనుకోండి, 1 అవర్లో ఫస్ట్ 5 మినిట్స్ జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకా 5-6 మినిట్స్ మన నుంచి చెప్పుకోవాలి. ఆ తర్వాత అసలు కంటెంట్ ఏందో చెప్పుకోవాలి. మనం నెక్స్ట్ స్లైడ్. అయిపోయిందా? ఇదండి నేను ప్రొఫైల్ చెప్పిన కదా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏమైనా క్లాసెస్ చెప్పాలనుకోండి, ప్రొఫైల్ షేర్ చేస్తూ ఉండాలి. ప్రొఫైల్ చేసి ఆ స్పీకర్ మీకు ఐడియా ఉంటాడు, అండ్ ఆ స్పీకర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. పీపీటీ స్టాప్ చేయండి. ఓకే సార్, సెషన్ అయితే మ్యాక్సిమం అయిపోయింది. అండ్ ఇంకొన్ని పాయింట్స్ ఏం చెప్పాలనుకున్నాను అంటే, మీరు చెప్పేది అంటే మీ కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది తెలుసా మీకు? మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక సెషన్ ఇవ్వాలంటే మీకు కొంచెం భయం ఉంటుంది. ఆ భయం ఎలా పోగొట్టుకోవాలంటే హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ టాపిక్ వచ్చిందా మీకు? అయిపోయింది. ఆ తర్వాత స్టేజ్ మీకు ఎక్కగానే మన బాడీ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవాలి, మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి. ఆ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవడానికి సెషన్ అయిపోయింది, బాడీ లాంగ్వేజ్ సెషన్ అయిపోయింది. ఆ తర్వాత మనం చెప్పాలంటే మనకు వాయిస్ ఉండాలి, మంచి వాయిస్ ఉండాలి. మన వాయిస్ని మాడ్యులేషన్ చేస్తూ ఉండాలి. సార్ చెప్పినట్టు మనకు ఎంత
వాయిస్ ఎంత ఎట్లున్నా సరే మనం దాన్ని మాడ్యులేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నారు. కాబట్టి ఆ వాయిస్ని ఎలా మాడ్యులేట్ చేసుకోవాలని ఒక సెషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, కంటెంట్. మనం స్పీచ్ చెప్పేటప్పుడు కంటెంట్ ఇంపార్టెంట్. మనం ఏం చెప్తున్నామో ఇంపార్టెంట్. ఆ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి హౌ టు ప్రిపేర్ చేసే కంటెంట్ ఉంది. ఆ తర్వాత మనం స్టోరీ చెప్తున్నాం, ఎలాంటి స్టోరీ చెప్పాలి, ఏ స్టోరీ ఉన్నప్పుడు ఎక్కడ హై రేజ్ చేయాలి, ఎప్పుడు అంటే ఎలాంటి వాళ్ళకి ఎలాంటి స్టోరీస్ చెప్పాలి అనే క్లాస్ ఉంది మీకు. ఆ తర్వాత ఒక స్పీకర్ ఎలా ఉండాలి, ఒక స్పీకర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంది, అతను స్టేజ్ మీకు వెళ్ళగానే ఫస్ట్ చేయవలసిన పని ఏంది, ఆయన ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంది అని చెప్పడానికి ఎథిక్స్ ఆఫ్ స్పీకర్ క్లాస్ ఉంది. కాబట్టి ఈ క్లాసులన్నింటినీ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవి. మీరు ఫ్యూచర్ అంటే ఎందుకంటే చాలామంది చెప్తూ వెళ్ళిపోతుంటారు, కానీ రాసుకున్న వాళ్ళు చాలామంది రాసుకుంటున్నారు. ఇందులో ఆ రాసుకున్న మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, అది డైలీ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనము మీకు విషయం తెలిసే సార్ ఇప్పటికి కంపల్సరీ అంత మంచి మోటివేషన్ స్పీకర్ అయినా సరే రోజు ప్రాక్టీస్ చేస్తుంటారు. డైలీ 1 hour పక్క 100% ప్రాక్టీస్ చేస్తూ అంటారు. ఎందుకంటే మనం మర్చిపోతుంటాం. ఇవన్నీ బేసిక్, ఇవన్నీ ఒక స్పీకర్కి ఉండాల్సిన బేసిక్. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ మాట్లాడేసిన క్లాస్ మీద వినలేదు, పాయింట్స్ రాసుకోవాలనుకోండి, స్టేజ్ మీకు ఎక్కినాక మీ వాయిస్ ఎట్లా మాడ్యులేట్ చేస్తారు, మీరు ఎట్లా మాట్లాడతారు? బాడీ లాంగ్వేజ్ క్లాస్ వినలేదు, మీరు ప్రాక్టీస్ చేయడం లేదు, అడిగి వినాక జస్ట్ ఇట్లానే ఉండి అందరికీ నమస్కారం నా పేరు అని చెప్పుడు అవుతారా? వింటారు అవుతాను? అట్లా చెప్తే ఎవరు వినరు. మన బాడీని అటు ఇటు రన్ చేస్తుండాలి, మన బాడీని స్వింగ్ చేస్తుండాలి, అలా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క 9 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 9 టాపిక్స్ని బేస్ చేసుకొని ఇది అంటే ఆ 9 టాపిక్స్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పిన దాంట్లలో అంటే వాళ్ళు చాలామంది అన్ని వాల్యుబుల్ పాయింట్స్ చెప్పేది కాబట్టి ఆ పాయింట్స్ని మనకి ఎట్లా యూజ్ అవుతుంది, ఆ పాయింట్స్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఆ పాయింట్స్ని మనం యూజ్ చేసుకునే విధానంలో ఎలా యూజ్ చేసుకోవాలి అని ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకున్నాం అనుకోండి, మన ఫస్ట్ స్పీచ్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సార్ నాకు సెషన్ ఇచ్చినందుకు. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఎందుకంటే సార్ నేను సెషన్ ఎందుకు ఫాస్ట్గా ఫినిష్ చేసిన అంటే చెప్పొచ్చు 1 hour 2 hours చెప్పొచ్చు, కానీ ఇంటరాక్షన్ ఉండాలి. మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఇదో చెప్పింది మోస్ట్లీ ఏం చెప్పినానంటే చెప్పిన బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పిన అవన్నీ చెప్పిన కాబట్టి మీకు కానీ తెలిసినవి, ఆ తెలిసిన దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయడమే ఈ క్లాస్ ఒక మెయిన్. హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. మీకు అన్నీ తెలిసి ఇలా కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకో తెలుసు, నేను చెప్పిన ఎథిక్స్ అని తెలుసు, అన్నీ తెలుసు, కానీ తెలిసిన దాన్ని ఒకటేసారి రిఫర్ చేయడం, ఒకటేసారి నేర్చుకోవడం, ఎట్లా చేయడం ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం అయితే డౌట్స్ అడగండి. కాబట్టి నేను సెషన్ ఎల్లిగా ఫినిష్ చేసిన, లేకపోతే నేను చెప్తే వెళ్ళిపోతుంటా. అండ్ మ్యాక్సిమం డౌట్స్ అడగండి. ఓకే సార్, డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ అడగండి సార్, హ్యాండ్ రేజ్ చేయండి. ఒకవేళ డౌట్స్ లేవంటే నా సెషన్ బాగాలేదని అర్థం, అంతే. శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు వారి డౌట్ ని సార్ని అడగడానికి రెడీగా ఉన్నారు. సార్ కేరియన్ సార్. చెప్పండి సార్. హ్యాపీ Recording stopped. సెషన్ చాలా బాగుంది సార్, వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ. ఈ సెషన్స్ అన్ని కూడా అంటే ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా బాగానే ఉంటున్నాయి. ఇది ఇండివిజువల్ సెషన్స్ ఉన్నాయి అన్ని కూడా, దేనికి అదే సాటి లేదు, చాలా బాగున్నాయి. ఈ రోజు కూడా మనకు ఉన్న కొద్ది ఇంకా వినాలని ఉంది, అన్ని తెలుసుకోవాల్సిన విషయాలే ఉన్నాయి. చాలా బాగా చెప్పారు సార్ ఈ రోజు. అయితే డౌట్ విషయానికి వచ్చేస్తే నాకు కొంచెం డౌట్ ఎక్కడంటే బాడీ సబ్జెక్ట్ ఆఫ్ ద బాడీ అన్నారు, కన్క్లూజన్ బిఫోర్ కన్క్లూజన్ అన్నారు. అయితే బాడీ సబ్జెక్ట్ ఆఫ్ బాడీకి ఏది డిఫరెంట్? షార్ట్ గా డీటెయిల్ కాకుండా షార్ట్ గా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చెప్తా సార్, నేను చెప్తాను. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, చెప్తా సార్. డౌట్ క్లియర్ చేస్తాను. నేను ఏంటంటే ఇప్పుడు మన స్పీచ్ కరెక్ట్ అంటే 1 hour చెప్పాలి, 2 hours చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీది ఏంటంటే 1 hour చెప్పాలని మీకు ఇచ్చదు, నాకు 1/2 hour చెప్పాలని నాకు ఇచ్చదు. మీరు ఎట్లా డివైడ్ చేసుకోవాలి? మీ డివిజన్ మీది ఉండాలి, నా డివిజన్ నాది ఉండాలి. నేను 30 minutes చెప్తే దాంట్లో 5 minutes ఇంట్రడక్షన్ ఇవ్వాలి, తర్వాత బాడీ ఒక 10 minutes, సబ్జెక్ట్ ఆఫ్ బాడీ 10 minutes, అట్లా నేను డివైడ్ చేసుకోవాలి. మరి మీది ఇట్లా డివైడ్ చేసుకోవాలి, మీరు 10 minutes డివైడ్ చేసుకోవాలి. దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేయాలి. నేను ఆ టెక్నిక్ ఎందుకు చెప్పానంటే మీకు ఎక్కువ గుర్తుండాలని, మీకు మర్చిపోకుండా. ఇప్పుడు యాక్రోనిమ్స్ చెప్పింది కదా, అంటే ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క యాక్రోనిమ్ ప్రకారం తీసుకుంటే చాలా గుర్తుంటుందని చెప్పారు. కాబట్టి మనం ప్రిపేర్ అయిన స్పీచ్ని ఎక్కువ అంటే ది బెస్ట్గా అంటే మర్చిపోకుండా ఎటు కొంచెం ఎట్లా అయిందని కొంచెం ఇట్లా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడానికి నేను ఆ టెక్నిక్ చెప్పిన. అది ఏం లేదు సార్, మీరు డివైడ్ చేసుకోవాలి అంతే. మీ డివిజన్లో ఉంటుంది. కొంతమంది 5 minutesలో డివైడ్ చేసుకోవాలి, కొంతమంది 10 minutes, 30 minutes. అంటే మీకున్న టోటల్ టైంలో మీకు 2 hours ఇచ్చింది అనుకోని, ఆ 2 hours ఆ 5 stagesలో డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేజ్లో జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాలి,
సెకండ్ స్టేజ్లో బాడీ చెప్పాలి. అంటే అసలు ఏంది అది, దాని మెయిన్ ఉద్దేశం ఏంది. తర్వాత థర్డ్ బాడీ ఆఫ్ ద స్పీచ్లో ఏం చెప్పాలంటే స్టోరీస్ చెప్పాలి. దానికి సంబంధించిన స్టోరీస్ కానీ ఒక మోటివేషన్ స్టోరీ కానీ అలా చెప్పాలి. ఆ తర్వాత కంక్లూజన్, బిఫోర్ కంక్లూజన్ ఏం చెప్పాలంటే దానివల్ల మనకి ఏంటి యూజు, దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, మనం ఎట్లా ఆచరించాలి అని అటువంటి కంక్లూజన్. ఈ 5 పాయింట్స్లో చెప్పినవే కంక్లూజన్ చెప్తే సరిపోతుంది. సార్ ఓకేనా సార్, ఇంకా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. సెషన్ హలో సార్, సెషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఒక్కొక్కసారి స్కూల్లో ఇండిపెండెన్స్ డే టైంలో లేకపోతే రిపబ్లిక్ డే టైంలో మేడం ఇఫ్ పాసిబుల్ వీడియో ఆన్ స్పీచెస్ చేసుకోండి. అనే అన్ని చదువుకొని వెళ్తారు, కానీ అక్కడ వెళ్ళేసరికెళ్ళే పిల్లలందరినీ చూసేసరికెళ్ళే కొంచెం హెసిటేట్ అవ్వడం లేకపోతే నర్వస్ ఫీల్ అవ్వడం. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అంటే అర్థం కాదు మేడం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ఒకసారి. అంటే అడిగి పోయినాక మీది ఎట్లా అంటే నెగిటివ్ ఫీలింగ్ ఆలోచించకుండా మీరు చెప్పిందే ప్రజెంట్ చేయడం అనే కదా, ఆ ప్రజెంట్ ఎలా చేయాలో కదా మేడం మీ డౌట్, అంతేనా మేడం? అంటే నర్వస్ అంటే అక్కడ ముందైతే మంచినే చదువుకొని మొత్తం వెళ్తాం, కానీ అక్కడ వెళ్ళినాక కొంచెం నర్వస్ గా ఫీల్ అవ్వడం లేకపోతే కొంచెం హెసిటేట్ అవ్వడం, భయపడడం, తడపడడం అలా అవుతుంది. అంటే దానికి ఎలా ఓవర్కమ్ చేయాలి? అలా చేయడానికి మీకు ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసి ఉండాలి. అండ్ అడిగి పోయినాక నెగిటివ్ వచ్చింది అనుకోండి, దాన్ని పాజిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ ఏం వచ్చినా పాజిటివ్ తీసుకోవాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను డైరెక్ట్ ఫేస్ చేసింది ఏంటంటే, ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు నేను చాలా మంది చెప్తున్నాను, చాలా మంచి మోటివేట్ చేస్తుంటే అక్కడ ఒక చిన్న పిల్లాడు ఏం చేసిందంటే పక్కన ఇట్లా కొట్టిండు, ఇట్లా నార్మల్ ఇట్లా కొట్టిండు క్లాస్లో ఉన్నట్టు. చాలా మంది స్పీకర్స్ ఏం చేస్తారు, కోపం అవుతుంది, ఏ బాబు నేను ఇంత మంచిగా క్లాస్ చెప్తున్నా కదా, మీరు ఎందుకట్లా కొట్టదు అని అంటారు. కానీ అట్లా అనొద్దు. ఏం చేయాలి తెలుసా, అబ్బాయి ఇట్లా రమ్మని చెప్పాలి. స్టేమింగ్ ఒక మన పక్కకి పిలిచి ఏం పేరు, నువ్వు ఏం చేస్తుంటావు, మీ గోల్ ఏంటి అని అయినా అనుకోండి, ఆ అబ్బాయికి భయం వస్తుంది అని వినే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఫస్ట్ ఎయిడ్ కాకుండా లేకపోతే టెన్షన్ ఫీల్ అవుతుందా, ఇంట్రెస్ట్ పోయి ఉంటుందంటే మీరు కొంచెం నెగిటివ్ వైపు వెళ్తున్నట్టు అర్థం. అటు వెళ్ళొద్దు నెగిటివ్ వైపు, ఓన్లీ పాజిటివ్ చూసుకోవాలి. ఏంటంటే వాళ్ళు నెగిటివ్ చెప్పినా దాన్ని మనం పాజిటివ్ తీసుకొని వాళ్ళకి పాజిటివ్ రిప్లై చేయాలి. ఓకేనా మేడం? ఇంకేం లేవా? ఒకవేళ మీకు డౌట్స్ లేవంటే మీరు పర్ఫెక్ట్ అయినట్టు. మీరు పర్ఫెక్ట్ అయితే నేను నాకన్నా ఒక 3 డౌట్స్ ఉన్నాయి సెషన్ మీద, నేను ఇష్టం ఉన్న వాళ్ళని అవుతా. ఓకే అంటే మీకు ఏం డౌట్స్ లేవు కదా, కాబట్టి నేను అవుతా డౌట్స్. మీ సెషన్ది పర్ఫెక్ట్ అయినా కాబట్టి నేను ఒక 3 డౌట్స్ అవుతా. సార్ ఒక హ్యాండ్ రేజ్ చేస్తారు చూడండి. సరిత గారు మీ డౌట్ చెప్పండి. ఓకే సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి. సెషన్ బాగుంది సార్, ప్రతి సెషన్ బాగుంది. శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ప్రతి సెషన్ లో ఏదో ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం సార్. నా డౌట్ వచ్చేసి, మీరు జంబ్లింగ్ లో చెప్పాలి అన్నారు కదా, అంటే ఇంట్రొడక్షన్ బాడీ, సబ్జెక్ట్ ఆఫ్ ద బాడీ, తర్వాత బిఫోర్ కన్క్లూడ్ అని కన్క్లూజన్ అని జంబ్లింగ్ లో చెప్తే మళ్ళీ ఆడియన్స్ వాళ్ళు మనకు ఇంట్రాక్ట్ అవ్వగలుగుతారా, వాళ్ళు మనకి చెప్పే వాళ్ళకి అర్థం అవుతుందా? నేను మీరు కలర్ అబ్జర్వ్ చేయాలి. జంబ్లింగ్లో చెప్పడం కాదు మేడం, జంబ్లింగ్లో మీకు ప్రాక్టీస్ చేయడం అన్నా. నేను జంపింగ్లో చెప్పొద్దు, మీరు జంపింగ్లో ప్రాక్టీస్ చేస్తే మీకు మొత్తం గుర్తుంటుంది. జంబ్లింగ్లో ప్రాక్టీస్ చేయడం, రిహార్సల్ చేయడం, మీరు చెప్పే కన్నా ముందు జంబ్లింగ్ సిస్టంలో మీరు దాన్ని ఎట్లా చేయాలని చెప్పడం. కానీ అడిగిపోయినాక జంబ్లింగ్ చెప్తే మొత్తం ఫెయిల్ అవుతుంది, అది బాగుండదు. కాబట్టి ఇక్కడే మీరు జంబ్లింగ్లో ప్రాక్టీస్ అంటే అట్లా చెప్పిన ఏమన్నా ఐడియా లేదు. ప్రాక్టీస్ మేడం, జంబ్లింగ్ ప్రాక్టీస్. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం మొత్తం స్పీచ్ని పార్ట్ డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్ చెప్పొద్దు, సెకండ్ పార్ట్, థర్డ్, నెక్స్ట్ ఫస్ట్, ఫోర్త్, అట్లా జంబ్లింగ్ చేసి చెప్తుంటే మీద ఆ స్పీచ్ మీద ఆ టాపిక్ మీద మొత్తం పర్ఫెక్ట్ అయిపోతుంది. జంబ్లింగ్ సిస్టమ్ మెయిన్ ఉద్దేశం అది. ఓకే మేడం, ఇంకా ఓకే మేడం, డౌట్స్ ఏం లేవనుకుంటా. నాకు 3 డౌట్స్ ఉన్నాయి, నేను అడగవచ్చా? థ్యాంక్ యూ మేడం. ఓకే, నేను సార్ చెప్పండి సార్. వండర్ఫుల్ సెషన్. లెక్చర్ మెథడ్ యూ అప్లైడ్ వండర్ఫుల్లీ. లెక్చర్ మెథడ్ చాలా బాగా అప్లై చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ మోర్ మీ జంబ్లింగ్ టెక్నిక్ అన్నది ఐ లైక్ ఇట్ వెరీ మచ్, బికాస్ దిస్ ఇస్ ఫస్ట్ టైం వినడం.
ఏంటంటే నా ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ మొన్న స్టేజ్ ఫైట్ తీసుకున్నాం. స్టేజ్ ఫైట్ లో నాకు టెక్నికల్ ఇష్యూ గ్లిచెస్ రాగానే సో ఆబ్వియస్లీ నేను ఆ టెన్షన్ మైండ్ తో మర్చిపోయే సిచ్యువేషన్. సో ఆబ్వియస్లీ మనం ఈ జంబుల్ సిచ్యువేషన్స్ జంబుల్ గా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు అనే విషయం ఫస్ట్ టైం నేను తెలుసుకున్నాను. ఐఎమ్ హ్యాపీ